Very good evening, everyone. Can you all confirm I'm audible? Am I audible? Yes. So thanks for your confirmation. So let's start our session. Before we proceed, let's quickly walk through our principles. I want everyone to be on mute. At the same time, you can use messaging panel, or if you have any question, you can raise your hand and you can unmute and ask. Focus, you are investing your time, so make it worth, make it count. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. If any issues, call me 73966271149. సో ఇది నా నంబర్, కాల్ చేయండి. ఇన్ కేస్ నా సైడ్ నుంచి ఇష్యూ ఉంటే, లేదు మీ సైడ్ నుంచి ఇష్యూ ఉంటే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ కండి. చెక్ యువర్ ఆడియో, వీడియో, ఇంటర్నెట్ కనెక్టివిటీ. డోంట్ టర్న్ ఆన్ ది కెమెరా. దిస్ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అండ్ ఇట్స్ అ తెలుగు సెషన్. ఓకే దెన్. సో ముందుకెళ్దాం. సో యా, నిన్నటి వరకు మనం ఏం డిస్కస్ చేసాము అంటే, సో లెట్ మీ ఓపెన్ మై పెయింట్. సో గిట్ ఏంటిది, గిట్ హబ్ ఏంటిది, సో ఓకే, మీ ల్యాప్టాప్లో గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో గిట్ హబ్ సెంట్రల్ రిపాజిటరీ ఆర్ రిమోట్ రిపాజిటరీ అందరికీ అందుబాటులో ఉంటుంది, రైట్. సో సెంట్రల్ రిపాజిటరీలో సో మీ ప్రాజెక్ట్ రేపో ఉంటుంది. ది ఫేస్బుక్ ప్రాజెక్ట్ కానివ్వండి, మన బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రేపో కానివ్వండి. సో అందరు ఏం చేస్తారు, డెవాప్స్ ఇంజనీర్ డెవలపర్స్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్స్ ఆ రేపోని క్లోన్ చేసుకుంటారు. 3 phases లో కోడ్ ని మూవ్ చేసి లోకల్ రిపాజిటరీలో కమిట్ చేసి, ఓకే. సో ఇది వర్క్ స్పేస్, స్టేజింగ్, లోకల్ రిపాజిటరీలో కమిట్ చేసి అండ్ పుష్ చేయాలి, రైట్. సో ఇది మీకు ఇచ్చిన టాస్క్, ఓకే. సో దిస్ ఇస్ వన్ టాస్క్. ఇది కాకుండా నేను ఏం చెప్పినా, మీ ఓన్ రెపాజిటరీ కాదు. సో ఫస్ట్ ఏం చెప్పానంటే టాస్క్, మీ ఓన్ రెపాజిటరీ క్రియేట్ చేసుకోండి గిట్ హబ్ లో అండ్ దాన్ని క్లోన్ చేసుకోండి అండ్ మీ ఓన్ రెపాజిటరీకి పుష్ చేసుకోండి అని చెప్పాను. దట్ ఈస్ టాస్క్ నెంబర్ 1. ఇంకో టాస్క్ ఏమి ఇచ్చాను, అలా కాదు, మన అందరికి కలిపి సెంట్రల్ రెపాజిటరీ ఉంది. సో ఆ సెంట్రల్ రెపాజిటరీని క్లోన్ చేసుకోండి అందరూ. సో లెట్స్ ఇక్కడ మధు ఉన్నాడు, మధు క్లోన్ చేసుకున్నాడు, 3 phases లో మూవ్ చేసి పుష్ చేశాడు. ఇక్కడ కిరణ్ అయినా మళ్ళీ అదే చేయాలి, క్లోన్ చేసుకోవాలి, ఓకే. 3 phases లో మూవ్ చేయాలి, పుష్ చేయాలి. ఇక్కడ ఐశ్వర్య ఉన్నారు, అయినా అదే చేయాలి. సో 3 phases లో మూవ్ చేయాలి, పుష్ చేయాలి. సో రియల్ టైంలో ఇలానే జరుగుతుంది, ఓకే. సెంట్రల్ రెపో ఉంటుంది, ఆ రిమోట్ రెపో అనొచ్చు, సెంట్రల్ రెపో అనొచ్చు. ఇక్కడనేమో లోకల్ రెపో ఉంటుంది. ఒక రకంగా ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్. వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ మనం కమింగ్ డేస్ లో చూద్దాం లేండి. నౌ సో ఈ టాస్క్ అసలు ఎవరెవరు చేస్తారో చూద్దాం. లెట్ మీ క్విక్లీ సీ యువర్ ప్రోగ్రెస్. సో వాట్ ఐ డూ, నా గిట్ హబ్ ఓపెన్ చేసి, ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ ఉంది, సరే. బ్యాచ్ 13. సో 54 commits, great. Raj Kumar, Kusuma, great. I could see folders as well, really happy. And make sure you continue this excitement till the end of the course, okay. ఇప్పుడు మీరు ఏదైతే ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్ తో పనిచేస్తున్నారో, ప్రాక్టీస్ చేస్తున్నారో, అది చివరి వరకు ఉండనియండి. దేర్ ఈస్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ, ఓకే. సో యాక్చువల్ నేను చెప్పింది ఈ టాస్క్ వరకే. సో కొందరు ఇంకా ముందు చేశారు. సో విల్ సి. చరణ్య ఏం చేశారు, చరణ్య ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఫోల్డర్ లో 2 ఫైల్స్ పెట్టారు, ఓకే, గ్రేట్. యాడ్ చేశారు. అండ్ హూ ఎల్స్, ఓకే, ర్యాండమ్లీ చెక్ చేస్తున్నా, జయశ్రీ చూద్దాం, ఓకే. మైండ్ సర్క్యూట్, గ్రేట్. చామ్స్, వెల్కమ్ టు డెవాప్స్ వరల్డ్, యా, థ్యాంక్ యూ. అండ్ ప్రతాప్ ఏం చేశారు చూద్దాం. ప్రతాప్ ఫోల్డర్ లో ప్రతాప్ ఫైల్ ఉంది, ఓకే, గ్రేట్. సో ఇంకా ఎవరైతే ఫోల్డర్ కి చేయలేరో ఫోల్డర్ ని కూడా పుష్ చేయండి. సరే, ఫోల్డర్ ని ఎలా పుష్ చేయాలి నా ఇప్పుడు చూద్దాం. బై ద వే, నేను నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్, రైట్. సో నేను మీ నాకు పర్సనల్లీ స్క్రీన్ షాట్స్ పింగ్ చేస్తున్నారు కదా, గ్రూప్ లో పింగ్ చేస్తున్నారు కదా, అవి చూసి, ఓకే. సో ఐ హావ్ అబ్జర్వ్డ్ ఫ్యూ థింగ్స్, ఐ విల్ షేర్ విత్ యూ. చాలా మంది ఏం చేస్తున్నారంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐ నో యూ ఆల్ ఆర్ బిగినర్స్, సో ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓకే. మీరు దేని దానికి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు 15 ఫెబ్ ఫోల్డర్ ఉంది,
మీరు దీంట్లోనే గిట్ ఇనిట్ కొడుతుండ్రు. ఓకే, దీంట్లోనే రైట్ క్లిక్ కొడితే లెట్సే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసి లోకల్ రిపాజిటరీ కోసం దీంట్లోనే గిట్ ఇనిట్ కొడుతుండ్రు. మళ్ళీ ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దీంట్లోనే క్లోన్ చేసుకుంటారు. అలా వద్దు. ఓకే, సో ఒక ప్రాక్టీస్ అయిపోయిందా, క్లోజ్ చేసేయండి. సరే, మీకు ప్రాక్టీస్లో ఎర్రర్ వచ్చిందా, సరే మీరు చేస్తున్నారు, మీకు ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. 2 మినిట్స్ చూడండి అసలు ఏందా ఎర్రర్. ఓకే, వాట్ ఈస్ దట్ ఎర్రర్. మీరు కరెక్ట్గా నా రికార్డింగ్ చూస్తే ఓకే మీకు అర్థమైపోద్ది. మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే లైవ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయొద్దు. డోంట్ డూ ప్యారలల్ ప్రాక్టీస్ విత్ మీ, విల్ లూజ్ ద ఫోకస్. మీరు రికార్డింగ్ చూసుకుంటూ నోట్స్ రాసుకోవాలి, నోట్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూ వస్తే మళ్ళీ నోట్స్ చూస్తారు, నోట్స్ చూస్తే అర్థం కాకపోతే రికార్డింగ్ చూస్తారు. ఆ రకంగా 3 వే ప్రాక్టీస్ ఉండాలి. సరే, మీకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏదో ఇష్యూ వస్తుంది. జనరల్లీ మీరు కొత్త వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదంటే సింటాక్స్ మిస్టేక్స్ లెట్స్ సే గిట్ స్టేటస్ కొట్టాలి. ఓకే, సో స్టేటస్ మీరేం చేస్తున్నారంటే గిట్ స్పేస్ ఇవ్వట్లేదు, కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, సో లేదంటే స్పేస్ ఇస్తున్నారు, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్, స్టేట్స్ అని పెడతారు స్టాట్స్ అని, ఆబ్వియస్లీ మళ్ళీ కమాండ్ నాట్ ఫౌండ్, ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా చూడండి, స్పేస్ ఎక్కడ ఇవ్వాలి, స్పేస్ ఎక్కడ ఇవ్వద్దు. ఓకే, సో చూడండి, మీకు అర్థమవుద్ది. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఐ హావ్ సీన్. ఇంకొందరికి ఏంటి అంటే ఎవరైతే విండోస్లో ప్రాక్టీస్ చేయట్లేరు, సో కొందరికి మ్యాక్ బుక్ ఉంది, ఐ నో. ఓకే, సమ్ ఆఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ మ్యాక్. మీకు ఈ ఇంత ఈజీ ఇంటర్ఫేస్ లేదు, ఐ నో. ఓకే, విండోస్లో ఉన్నంత కంఫర్టబుల్ ఇంటర్ఫేస్ లేదు, అయినా ప్రాబ్లం లేదు, ఏం రాకెట్ సైన్స్ కాదు. అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు మీ మ్యాక్ బుక్లో ఓకే, సో వాట్ యూ డూ, ఒకవేళ మీరు మ్యాక్ యూజర్స్ అయితే గూగుల్లోకి వెళ్ళి గిట్ ఇన్స్టలేషన్ అండ్ మ్యాక్ బుక్ అని కొట్టండి. గిట్ ఇన్స్టలేషన్ ఇన్స్టాల్ ఆన్ మ్యాక్ అని కొట్టండి. ఓకే, మ్యాక్ టర్మినల్ బేసికల్లీ మీకు మ్యాక్ బుక్లో టర్మినల్ అని ఒకటి ఉంటుంది. టర్మినల్ ఓపెన్ చేసి సో ఇక్కడ మీరు చేయొచ్చు, ఈ కమాండ్ కొడితే సరిపోద్ది, బ్రూ ఇన్స్టాల్ గిట్ అని కొట్టాలి. మీకు బ్రూ అనే ప్యాకేజ్ మేనేజర్ నాకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు ఇన్స్టాల్ హోమ్ బ్రూ. ఈ బ్రూ ఏంటిది అదంతా పట్టించుకోకండి, జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయండి. సో ఈ కమాండ్స్ కాపీ చేసేసి మీరు పేస్ట్ చేయండి. ఓకే, సో అదర్వైజ్ ఇది ఈ కమాండ్ కాపీ చేయండి, కమాండ్ కాపీ చేసి మీ టెర్మినల్లో కొట్టండి, బ్రూ ఇన్స్టాల్ అవుతుంది. ఆ తర్వాత బ్రూ ఇన్స్టాల్ గిట్ అని కొట్టండి. అలా ఈజీ, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు నీ ప్రాబ్లం ఉంటే మాకు పింగ్ చేయండి, వి విల్ హెల్ప్ యూ. దిస్ ఈజ్ వన్ మోర్. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఇంకేం ఇష్యూస్ వస్తున్నాయి, ఐ థింక్ ఇవే జనరల్లీ చిన్న చిన్న మిస్టేక్స్. మీరు ఒక 10 నిమిషాలు దాని మీద ఫోకస్ పెడితే మీకు అర్థమవుతుంది. అండ్ కొందరు ఏం చేస్తున్నారు అంటే గిట్ సో ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇదేంటిది మాస్టర్ అంటే ఏంటి చెప్పండి, లోకల్ రిపాజిటరీ, అవునా కదా. ఇది మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, లోకల్ రిపాజిటరీ. ఇప్పుడు నేను ఇక్కడ గిట్ పుష్ కొడితే పుష్ అవుతుందా, డూ యూ థింక్ పుష్ అవుతుందా, పుష్ కాదు. ఎందుకంటే రిమోట్ రిపాజిటరీ దీనికి కాన్ఫిగరే కాలేదు. రిమోట్ రిపాజిటరీ ఎక్కడుంది, మన గిట్హబ్ లో బ్యాచ్ 13 అనే నేమ్తో ఉంది, బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రెపో. బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రెపో ఉండాలి, ఉంటేనే పుష్ అవుతుంది. రిమోట్ రెపో ఉంటేనే పుష్ అవుతుంది, రిమోట్ రెపో లేకపోతే పుష్ కాదు. లోకల్ రెపో పుష్ కాదు. మీరు దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. కమాండ్ నేను తర్వాత చెప్తానులేండి కమాండ్. బట్ మీరు చూడాల్సింది ఏంటంటే క్లోన్ చేసుకుంటేనే పుష్ అవుతుంది. మీరు క్లోన్ చేయకుండా పుష్ కొడితే పుష్ కాదు. ఓకే, సో ఫస్ట్ మీరు గిట్ క్లోన్ చేయాలి. ఆ తర్వాత దీనిలోకి ఎంటర్ కావట్లేరు మీరు. మీరు క్లోన్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ ప్రాజెక్ట్ రేపు డౌన్లోడ్ అవుతుంది. దాని లోపలికి సిడి అని లోపలికి వెళ్ళాలి, మీరు వెళ్ళట్లేరు చాలా మంది. ఓకే, సో ఐ విల్ షో యూ. ఏం చేస్తాను సార్, ఇవి డిలీట్ చేస్తా. నేను ఇనిషియల్లీ కొంచెం ఇలానే ఉంటుంది, బట్ ఓకే, సో
ఒక్క 1 వీక్‌లో మీకు చాలా సిల్లీ మిస్టేక్స్ అనిపిస్తాయి. మీకు ఇప్పుడు ఏవైతే మిస్టేక్స్ పెద్దగా అనిపిస్తున్నాయో, కాంప్లెక్స్ అనిపిస్తున్నాయో, ఒక 1 వీక్ తర్వాత ఇవన్నీ సిల్లీ అయిపోతాయి. అప్పుడు ఇంకా వేరే కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వస్తాయి. దట్స్ హౌ యూ విల్ లెర్న్. సరే నేనిప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్ ఏం చేద్దాం? సరే 16థ్ ఫెబ్. అప్పటిదప్పుడు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. 16థ్ ఫెబ్ లోపలికెళ్ళండి. రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. నేనిప్పుడు ఏం చేస్తా అంటే క్లోన్ చేసుకుంటా. గిట్ క్లోన్. ఓకే. గిట్ క్లోన్. మన సెంట్రల్ రెపోకెళ్ళండి. ఈ యూఆర్ఎల్ అందరి దగ్గర ఉండాలి. మన ప్రాజెక్ట్ రెపో యూఆర్ఎల్. కోడ్ దగ్గరికి రండి. కాపీ చేసుకోండి. రైట్. పేస్ట్. ఓకే. ఇది మీరు చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత మీరేం చేయాలి ఇక్కడ? ప్రాజెక్ట్ రిపాజిటరీలోకి ఎళ్ళాలి. ఎలా ఎళ్ళాలి? సీడీ చేంజ్ డైరెక్టరీ. ఇది చేయడం మర్చిపోతున్నారు. డైరెక్ట్‌లీ ఇక్కడనే టచ్ జావా 1, జావా 2, పైథాన్ 1, పైథాన్ 2, చిరు, బాలయ్య అని ఇక్కడనే చేస్తున్నారు. గిట్ స్టేటస్ కొడితే మీకేం కనిపియదు. అంటే ఇక్కడ మీరు గిట్ స్టేటస్ కొట్టినా కూడా మీకేం కనిపియదు. ఎందుకు? ఎందుకంటే మీరు గిట్ ట్రాకింగ్‌లోకి రాలే. గిట్ రెపో లోపలికెళ్ళలే. ఇప్పుడు గిట్ రెపో లోపలికెళ్దాం. సీడీ బి13 ప్రాజెక్ట్ రెపో. ఇప్పుడు మీకు మెయిన్ అని కనిపిస్తుంది. బ్రాంచ్ కనిపిస్తుంది. నౌ హిట్ గిట్ స్టేటస్. ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. ఓకే. సో మేక్ ష్యూర్ మీరు ఈ సీడీ కమాండ్ కొట్టండి. మర్చిపోకండి. చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చినా కూడా ఒక 10, 15 మినిట్స్ మీరు చూడండి. రికార్డింగ్ మళ్ళీ చూడండి. రికార్డింగ్ చూడకుండా ప్రాక్టీస్ చేయకండి. చేస్తే మళ్ళీ ఇలాంటి ఇబ్బందులొస్తాయి. ఇనిషియల్లీ. ఓకే. ఫ్యూ డేస్ అంతే. ఒక 1 వీక్ తర్వాత ఇదంతా మీకు సిల్లీ. ఓకే. నౌ సరే గిట్ లాగ్ కొడదాం ఒకసారి అందరి ప్రోగ్రెస్ చూద్దాం. యూ కెన్ సీ గిట్ లాగ్ కొడితే జస్ట్ 8:12కి రాజ్ కుమార్ వర్క్ చేశాడు. అంతకన్నా ముందు ఫనీ కమిట్ చేశాడు. అంతకన్నా ముందు ఐశ్వర్య కమిట్ చేశారు. చూస్తున్నారా అందరు ఓకే. సో అందరు కలిసి వర్క్ చేస్తున్నాం. ఫనీ కమిట్. సో శ్రీజ కమిట్, శృతి డైరెక్టరీ అంట, సంతోష్ కమిట్, శరణ్య కమిట్, ఫీచర్ పుష్ అంట, విశ్వనాథ్. యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ ఓకే. భావన కమిట్, శశి చేశారు. ఓకే. శ్రీకర్ రకరకాల వాళ్ళు రకరకాల కమిట్ చేశారు. సో ఇలానే కోడ్ మూవ్ అయితది రియల్ టైమ్‌లో గూడా. ఓకే. ఫేస్‌బుక్ ప్రాజెక్ట్ ఉందనుకోండి. అందరూ కలిసి కోడ్ రాస్తూ ఉంటారు. కమిట్ చేస్తూ ఉంటారు. ఇదో కమిట్, ఇంకో కమిట్, ఇంకో కమిట్, ఇంకో కమిట్, ఇంకో కమిట్. ఓకే. ఈ కమిట్‌కి ఆడియో కాల్ ఫీచర్ రెడీ అయిందనుకోండి. ఆ ఆడియో కాల్ ఫీచర్‌ని పబ్లిక్‌కి రిలీజ్ చేస్తారు. మళ్ళీ ముందుకెళ్తా ఉంటారు. కమిట్, 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 కమిట్. ఇక్కడి వరకు వీడియో కాల్ వచ్చింది. ఒక మైల్ స్టోన్ వచ్చింది ఈ కమిట్ కల్లా. ఇప్పుడు వీడియో కాల్ ఫీచర్‌ని జనాలకు రిలీజ్ చేస్తారు. ఓకే. సో మన వరకేంటిది కొత్త ఫీచర్ అప్డేట్ అంటాం. ఆడియో కాల్ ఫీచర్ అప్డేట్, వీడియో కాల్ ఫీచర్ అప్డేట్. బట్ ఫేస్‌బుక్ వాళ్ళకేంటిదది రిలీజ్ వెర్షన్ 1, వెర్షన్ 2, రిలీజ్ 1, రిలీజ్ 2. వాళ్ళ టర్మినాలజీలో అది వెర్షన్ అప్డేట్ ఆర్ రిలీజ్ అప్డేట్. మనకు ఫీచర్ అప్డేట్. మొన్ననే వాట్సాప్ కూడా అంతే వచ్చింది కదా! వాట్సాప్‌లో ఐ థింక్ ఛానెల్ వచ్చింది. వాట్సాప్‌లో స్క్రీన్ షేర్ ఆప్షన్ వచ్చింది. సో వాళ్ళ వరకు అది రిలీజ్. మనకేమో కొత్త ఫీచర్ వచ్చింది. హోప్ యూ ఆర్ గెట్టింగ్. యెస్ ఆర్ నో? ఆర్ యూ విత్ మీ? హలో. కైండ్లీ టైప్. సరే. నేనేం చేస్తానంటే ఇప్పుడు అంటే నా ఫోల్డర్‌తో కూడా నేను పుష్ చేస్తాను. ఇప్పుడేది ఇక్కడ ఎక్కడ నా పేరుతో ఫోల్డర్ లేదు. సో లెట్ మీ నేనేం చేస్తా అంటే ఇక్కడ ఎల్ఎల్ సో ఓకే. మీ అందరి డేటా ఉంది. నా డేటా కూడా యాడ్ చేస్తా. డిఐఆర్ మధు కిరణ్. ఓకే. ఇక్కడ డైరెక్టరీ ఉందా? ఫైల్ ఉంది. సారీ. ఆ డైరెక్టరీ లేదు కదా! సేమ్ నేమ్‌తో ఫైల్ ఉంది కాబట్టి నేనేం చేస్తా అంటే మధు కిరణ్ డైరెక్టరీ అని క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేనేం చేస్తా సో ఎల్ఎల్ మీకు రకరకాల డైరెక్టరీస్ ఉన్నాయి. నేను క్రియేట్ చేసిన డైరెక్టరీ ఏది ఇందాకనే క్రియేట్ చేసిన 7:30కి మధు కిరణ్ డైరెక్టరీ. ఇది నిన్నటి ఇందాకటి ఫైల్ అది మళ్ళీ ఓకే. ఇది డైరెక్టరీ అందులోకెళ్తా. సీడీ మధు నేనేం చేస్తా ఎంఏడి అని కొట్టి టాబ్ కొడతా. సో
ఆటో పాపులేట్ అవుతుంది ట్యాబ్ కొడితే. మన డైరెక్టరీ పేరు ఏంటి? డి. సో మళ్ళీ డి పెట్టి ట్యాబ్ కొడతా డైరెక్టరీ. దాని లోపలికి వెళ్ళి ఫైల్స్ క్రియేట్ చేస్తా. టచ్ మధు1, మధు2 2 ఫైల్స్ క్రియేట్ చేసిన. ఆ ఫైల్లో ఏమైనా డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో బయటికి వచ్చి 16th Febకి వచ్చి ఆ ప్రాజెక్ట్ రేపోలోకి వచ్చి మధు కిరణ్ డైరెక్టరీలోకి వచ్చి మధు1లోకి వచ్చి మీరు అనొచ్చు లైనెక్స్ ద్వారా ఇన్సర్ట్ చేయొచ్చు కదా అంటే చేద్దాం. యాజ్ అ బిగినర్ ప్రస్తుతానికి అయితే విండోస్ లో ప్రాక్టీస్ చేయండి. హాయ్, ఐ యామ్ మధు కిరణ్. ఓకే, సో డన్. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఎల్ఎల్ చాట్ మధు1, హాయ్ ఐఎమ్ మధు కిరణ్ ఉంది. ఓకే, బాగుంది. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడతా. ఓకే, యాక్చువల్లీ ఆ మధు ఫోల్డర్ లో 2 ఫైల్స్ ఉన్నాయి. అవి వర్క్ స్పేస్ లో ఉన్నాయి, అన్ట్రాక్డ్ స్టేట్ లాగా. బట్ మనకు కనిపించట్లేవు. దట్ ఈస్ ఫైన్. ఇలా ఎందుకంటే నేను దీని లోపల ఉన్నా కాబట్టి మధు కిరణ్ డైరెక్టరీలో. అందులో నుంచి బయటికి రావాలంటే ఏంటిది కమాండ్ చెప్పండి? చెప్పాను ఆల్రెడీ. ఫోల్డర్ నుంచి బయటికి రావాలంటే కమాండ్ ఏంటిది? డిడ్ ఐ టెల్ యూ ఆర్ నాట్? cd డాట్ డాట్ cd డాట్ డాట్ cd డాట్ డాట్ బయటకు వచ్చిన. ఇంతకు ముందేమో మధు కిరణ్ డైరెక్టరీలో ఉంటే ఇప్పుడు ప్రాజెక్ట్ రేపులో వచ్చా. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి. ఇప్పుడు మీకు ప్రాపర్ గా కనిపిస్తుంది. మధు కిరణ్ డైరెక్టరీ వర్క్ స్పేస్ లో ఉంది, ట్రాకింగ్ లో లేదు. ఇప్పుడు నేనేం చేస్తా? గిట్ యాడ్ డాట్, మళ్ళీ గిట్ స్టేటస్ కొడతా. ఓకే, సో అందులో ఆ డైరెక్టరీలో 2 ఫైల్స్ స్టేజింగ్ లోకి మూవ్ అయినాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు గిట్ కమిట్ -m మధు కిరణ్ డైరెక్టరీ కమిట్. ఓకే, మరి మధు కిరణ్ డైరెక్టరీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా? ఇప్పుడే కాదు, నేను పుష్ చేస్తేనే అవుతుంది. సో గిట్ పుష్. చాలా మందికి ఇక్కడ ఇష్యూ వస్తుంది. సో మీకు ఎవరికైతే ఓల్డ్ ల్యాప్టాప్ ఉందో, మ్యాక్ బుక్ ఉందో, లేదంటే ఇంకేదో ఉందో, వాళ్ళకి నాకు వచ్చినట్టు రావట్లేదు. అంటే ఇప్పుడు నాకు డైరెక్ట్లీ పుష్ అయిపోతుందండి, ఎందుకంటే క్రెడెన్షియల్స్ మేనేజర్లో సేవ్ అయిపోయింది. మీకేమొస్తుంది అంటే సరిగ్గా రావట్లేదు. మెయిల్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. మీరు మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతుంది. సపోర్ట్ ఎండెడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు, పాస్వర్డ్ కి బదులు టోకెన్ ఎంటర్ చేస్తారు. ఏ టోకెన్? యాక్సెస్ టోకెన్. ఆ యాక్సెస్ టోకెన్ ఎక్కడ ఉంటుంది? నేను నిన్న మీకు చూపించిన. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే, ఓకే, డెవలపర్ సెట్టింగ్స్ లో మీకు ఇక్కడ యాక్సెస్ టోకెన్ కనిపిస్తుంది. మీరు క్రియేట్ చేసుకోవాలి. నిన్న మనం క్రియేట్ చేసింది ఇదే, బ్యాచ్ 13. సో నిన్న రికార్డింగ్ ఒకసారి చూడండి. ఈ ఇష్యూ కూడా వస్తుంది అందరికి. సో ఒక్కసారి చూసుకోండి. ఇవే మీకు వచ్చే డే టు డే జనరల్ ఇష్యూస్, నేను అబ్జర్వ్ చేసిన తర్వాత. ఓకే, క్లియర్? సో విజయ్ కుమార్, మీకు ఎర్రర్ వస్తే సార్ట్ అవుట్ చేసుకోండి. నా ఫోకస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సరే మన ఇంత పుష్ అయిందా బై ద వే చెక్ చేద్దాం. సో రీఫ్రెష్ మధు కిరణ్. ఓకే, బాగుంది. 1 minute ఏగో పుష్ చేసిండు. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కానీ నేను నిన్న మీకు ఒకటి చెప్పిన, మీకు ఎర్రర్ వస్తుందండి, రైట్? సో మీరు గిట్ పుల్ -n రీబేస్ కొట్టాలి అని చెప్పాను, గుర్తుందా? మరి ఎందుకు నాకు ఎర్రర్ రాలేదు ఇప్పుడు? నేను జస్ట్ గిట్ పుష్ కొట్టగానే పుష్ అయిపోయింది. ఓకే, సో ఎందుకు ఎర్రర్ రాలేదు నాకు? మీకు వచ్చిందా ఎర్రర్ బై ద వే? హౌ మెనీ ఆఫ్ యూ యూజ్ దిస్ గిట్ పుల్ -n రీబేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే, నౌ ఫోకస్ హియర్. బేసికల్లీ ఏం జరిగిందంటే, ఇది మన సెంట్రల్ రిమోట్ రిపాజిటరీ. సో ఇందులో మన ప్రాజెక్ట్ ఉంది, బ్యాచ్ 13 ప్రాజెక్ట్. నేను ఇక్కడ మధు ఏం చేసుకున్నా? క్లోన్ చేసుకున్నా. ఓకే, మధు ఏం చేసుకున్నా? క్లోన్ చేసుకున్నా. నా ఫీచర్ని యాడ్ చేసిన, లేదంటే నా వర్క్ చేసి పుష్ చేస్తున్నా. బాగుంది, పుష్ అవుతుంది. కానీ ఈ లోపు, ఓకే, నేను పుష్ చేసే లోపు అంటే నేను క్లోన్ చేసుకొని నా వర్క్ కంప్లీట్ చేసుకొని పుష్ చేసే లోపు
నేను మధు హైదరాబాద్లో ఉన్నా కదా, ఇక్కడ ఎక్కడనో బెంగళూరులో కిరణ్ అన్నాడు. ఓకే, కిరణ్ కూడా క్లోన్ చేసుకున్నాడు. క్లోన్ చేసుకొని సమ్ ఏదో ఫీచర్ యాడ్ చేసిండు, కిరణ్ అనే ఫీచర్ లేకపోతే ఓకే, సో K1 K2 అనే ఫీచర్ యాడ్ చేసి పుష్ చేసిండు. నాకు తెలియదు. ఓకే, సో ఈ కిరణ్ ఏదైతే ఫీచర్ యాడ్ చేసిండో మధుకి ఐడియా లేదు, మధుకి అవేర్నెస్ లేదు. మధు ఏమనుకుంటుండు, నార్మల్ గానే పుష్ చేయడానికి ట్రై చేస్తుండు. ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కిరణ్ యాడ్ చేసిన ఫీచర్ ఉంది, K2 ఫీచర్. సో గిట్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ లోకల్ రిపాజిటరీలోనేమో ఇంకేదో ఉంది, సెంట్రల్ రిపాజిటరీలో కొత్తగా ఏదో యాడ్ అయింది. సో ఇప్పుడు ఏ కోడ్ కరెక్ట్ కోడ్ అన్నట్టు. సో దెర్ ఇస్ నో సింక్. అందుకే గిట్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, గిట్ ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎర్రర్ నేను రిపీట్ చేస్తా. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ LL, సో క్విక్లీ ఓ ఫైల్ యాడ్ చేసి ఏం చేస్తా అంటే టచ్, సో ఏం చేద్దాం, సమ్ ఫైల్, సమ్ ర్యాండమ్ నేమ్ చెప్పండి. సో ఓకే, RRR ఫైల్ యాడ్ చేస్తున్నా. ఎక్కడ? నా లోకల్లో. ఓకే, నేను క్లోజ్ చేసుకున్న దాంట్లో గిట్ స్టేటస్. ఓకే, RRR, గిట్ యాడ్ RRR, రైట్, గిట్ కమిట్ -m RRR కమిట్. ఓకే, బాగుంది. ఇక నా గిట్ లాగ్ కొడితే కనిపిస్తుంది. సో RRR కమిట్ బాగుంది. క్యూ కొట్టండి, ఇట్లా ఫుల్ అయితే క్యూ కొట్టండి. నా ఇప్పుడు నేను పుష్ కొట్టినా అనుకో, ఇప్పుడు నేను పుష్ కొట్టినా అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరు యాడ్ చేయలే ఇంకా. సో ఇక్కడ ఏం చేంజెస్ లేవు, ఎవరు ఏం పుష్ చేయలే బయట నుంచి, నాకేం ఇష్యూ లేకుండా పుష్ అయిపోతుంది. ఇప్పుడు నేను పుష్ కొట్టినా కూడా ఇక్కడ ఉన్న RRR ఇక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఈ లోపు నేను పుష్ చేసే లోపు, ఇప్పుడు నేను పుష్ చేసే లోపు ఎవరైనా నాకు తెలియకుండా ఇక్కడ ఇంకెవరైనా పుష్ చేశారనుకోండి, యాడ్ చేశారనుకోండి, నాకు ఇష్యూ వస్తుంది. నేనేమన్నా క్విక్లీ ఇక్కడ ఏమైనా పుష్ చేస్తారా మీలో ఎవరైనా? విత్ ఇన్ 1 minute లో 1938 అవుతుంది. 1939 లోపు ఇక్కడ ఏమైనా యాడ్ చేస్తారా, పుష్ చేస్తారా? ఎనీవన్? ల్యాప్టాప్ ఉంది కదా, నౌ యూ కెన్ పుష్ వెరీ క్విక్లీ. చేశారు, ఎవరైనా చేస్తున్నారా? చేస్తే చెప్పండి. మీకు ఎర్రర్ రాదు. సరే, మీకు టైం బట్టేలా ఉంది. సో నేను అనుకుంటున్నా మీరు పుష్ చేస్తున్నారని, నేనే పుష్ చేస్తా. ఇక్కడ నుంచి పుష్ చేస్తా, నేను ఇంకా సెంట్రల్ గానే యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ నుంచే కాదు, ఇక్కడ నుంచి కూడా ఫైల్స్ యాడ్ చేయొచ్చు. మనం రెడ్మీ ఫైల్ ఇట్లనే యాడ్ చేసినాం కదా స్టార్టింగ్ లో. ఇక్కడ నుంచి యాడ్ చేస్తుండ్రు ఎవరు? సమ్ అదర్ డెవలపర్. ఇక్కడ కోడ్ ఉంది కదా, అక్కడ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, మీరు యాడ్ చేయొచ్చు. క్రియేట్ న్యూ ఫైల్. సో మీరేం అర్థం చేసుకోండి అంటే సమ్ అదర్ ఎవరో యాడ్ చేశారు అనుకుందాం. క్రియేట్ న్యూ ఫైల్. ఏం చేద్దాం, ఈ ఫైల్ నేమ్ ఏం పెడదాం? సో ఈ మధ్య వచ్చిన మంచి మూవీ ఏంది? సలార్. ఓకే, సలార్ ఫైల్. ఎవరో డెవలపర్ బెంగళూరు నుంచి సలార్ ఫైల్ ని యాడ్ చేశారు, కమిట్ చేస్తున్నారు. అది నాకు తెలియదు. సలార్ ఫైల్ ఇక్కడ యాడ్ అయినట్టు నాకు తెలియదు, కమిట్ అయినట్టు నాకు తెలియదు. నేనేం చేస్తున్నా, ఇక్కడ నుంచి పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో నేను కోడ్ క్లోన్ చేసుకున్నప్పుడు సలార్ ఫైల్ లేదు, నేను క్లోన్ చేసుకున్నా, RRR ఫైల్ ని యాడ్ చేసుకున్నా, మళ్ళీ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఈలోపు ఇంకెవరో ఇక్కడ నుంచి సలార్ ఫైల్ ని యాడ్ చేసిండు. సో ఇప్పుడు పుష్ చేస్తే గిట్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమంటుంది చూడండి, ఎర్రర్ చూడండి. ఏమంటుంది? రిజెక్టెడ్. ఎందుకు రిజెక్టెడ్? అప్డేట్స్ వర్ రిజెక్టెడ్ బికాస్ ద రిమోట్ కంటైన్స్, అంటే సెంట్రల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ కంటైన్స్ వర్క్ దట్ యూ డు నాట్ హ్యావ్ లోకల్లీ. నీ దగ్గర లేనిది ఏదో రిమోట్ లో ఉంది. అర్థమవుతుందా? రిమోట్ హ్యాస్ సంథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ లోకల్లీ. ఏది? రిమోట్ రిపాజిటరీలో సలార్ ఉంది, నీ దగ్గర లేదు. అది దిస్ ఈజ్ యూజువల్లీ కాజ్డ్ బై అనదర్ రిపాజిటరీ పుషింగ్ టు ద సేమ్ రిఫరెన్స్. అంటే ఇంకెవరో పుష్ చేసింది ఏదో. ఏం చేయమంటుండ్రు? గిట్ పుల్ చేసుకొని సెట్ చేసుకో అని చెప్తున్నా. నేను అదే చేస్తున్నా. గిట్ పుల్ --- రీబేస్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ గిట్ పుల్ --- రీబేస్ కొడితే ఇక్కడ సలార్ ఫైల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సలార్ ఫైల్ ఉందా? లేదు. ఆ సెంట్రల్ లో ఉన్న సలార్ ఫైల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది.
చూడండి ఏం చేస్తా, గిట్ పుల్ -, రీబేస్. సో వచ్చేసింది, సలార్ ఫైల్ వచ్చింది. సో కావాలంటే మీరు ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, -, కొట్టండి, వచ్చిందా సలార్ ఫైల్. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు సెంట్రల్ లో ఏదైతే ఉందో సలార్, ఇప్పుడు నా లోకల్ కూడా వచ్చింది సలార్. సలార్ తో పాటు నా దగ్గర త్రిపుల్ ఆర్ కూడా ఉంది. ఇప్పుడు దీన్ని పుష్ చేస్తే సరిపోద్ది, సలార్ త్రిపుల్ ఆర్ రెండు సింక్ లో ఉంటాయి. ఇదే నేను నిన్న మీకు చెప్పిన దానికి మీనింగ్ అండ్ కన్సెప్చువల్ క్లారిటీ. డిడ్ యూ గైస్ గెట్ ఇట్? క్లిక్లీ కన్ఫర్మ్ ఎస్ ఆర్ నో. మీకు ఇప్పుడు గెట్ పుల్ -, రీబేస్ ఎందుకు అర్థమైందా? హ్యావ్ యూ గోట్ కాన్సెప్చువల్ క్లారిటీ? టెక్నికల్ ఎర్రర్స్ వదిలేయండి, మీకు కాన్సెప్ట్ అర్థమైందా నేను చెప్పినంత వరకు? దేర్ ఆర్ 98 పీపుల్. వై డోంట్ యూ టైప్ దిస్? ఐమ్ వెయిటింగ్, యూ కెన్ టైప్. ఓకే గ్రేట్. సో ఇదే అండి గిట్ పుల్ -, రీబేస్. సరే అనుకుందాం, ఇప్పుడు ఫైల్ ఏమైనా చేంజ్ జరిగింది, కోడ్ లో ఏమైనా చేంజ్ జరిగింది అనుకుందాం. ఏం జరిగింది? సో ఇప్పుడు మధుకిరణ్ ఫోల్డర్ లో ఏముంది ఇక్కడ? మధుకిరణ్ డైరెక్టరీలో మధు1 ఫైల్లో ఏముంది? హాయ్ ఐఎమ్ మధుకిరణ్ అని ఉంది కదా. ఇప్పుడు చేంజ్ అయింది అనుకుందాం. సో ఏం చేస్తే ఇప్పుడు నేను 16th ఫెబ్లోకి వెళ్ళి బ్యాచ్ 13 రేపులోకి వెళ్ళి మధుకిరణ్ డైరెక్టరీలోకి వెళ్ళి మధు1 ఫైల్ని చేంజ్ చేస్తా. నోట్ ప్యాడ్. ఓకే, ఏమైనా యాడ్ చేస్తా, కొత్త కోడ్ యాడ్ చేస్తా. జెంకిన్స్ డాకర్ కుబర్నెటిస్ టెరాఫామ్ బ్లా 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 సమ్ కోడ్ యాడ్ చేసిన. కంట్రోల్ సేవ్ కొట్టిన, కొత్త కోడ్ యాడ్ చేసిన, సేవ్ కొట్టిన, క్లోజ్ చేసిన. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఏమవుతుంది మీకు తెలిసిందే. మోడిఫైడ్ ఆబ్వియస్లీ, అంతే కదా. ఇప్పుడు మోడిఫై అయింది, మళ్ళీ వర్క్ స్పేస్ లో పడ్డది మోడిఫైడ్. మళ్ళీ గిట్ యాడ్ డాట్, మళ్ళీ గిట్ స్టేటస్ కొడతాం, మళ్ళీ ఏం చేస్తాం, గిట్ కమిట్ -m మోడిఫైడ్ మధు1 కోడ్ ఆర్ కరెక్టెడ్ మధు1 కోడ్, వాట్ ఎవర్. కమిట్ చేసిన, ఇక్కడ అది కనిపిస్తుందా? రిఫ్రెష్ చేస్తే కనిపించదు. మరి ఇక్కడ కనిపించాలంటే ఏం చేయాలి మళ్ళీ చెప్పండి? ఇక్కడ కొత్తగా యాడ్ చేయాలి కదా, జెంకిన్స్ డాకర్ క్యూబర్నెటిస్ యాడ్ అయినా ఇవి రావాలి కదా. ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సెంట్రల్ రిపాజిటరీకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒకటే కమాండ్, ఏంటిది? ఓకే, సెంట్రల్ రిపాజిటరీలో మీ చేంజెస్ కనిపించాలి అంటే, మీ చేంజెస్ రిఫ్లెక్ట్ కావాలి అంటే ఒకటే కమాండ్, పుష్ చేస్తేనే చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తే నేను గిట్ పుష్ కొడతా, అంతే. గిట్ పుష్. ఈలోపు ఇంకెవరో చేస్తారు, ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఎవరో చేశారు. ఓకే, ఫోకస్ ఫోకస్ ఫోకస్, ప్లీజ్ ఫోకస్. ఎవరు చేశారు? ఐశ్వర్య చేశారు 2 minutes ago. యా ఫైన్, నో ప్రాబ్లం, గుడ్ వర్క్ ఐశ్వర్య. బట్ నౌ ఫోకస్. ఇంకా చూస్తారా ఎర్రర్ ఎట్లా వచ్చిందో? నాకు తెలియదు కూడా తెలియదు ఐశ్వర్య చేసినట్టు. ఓకే, సో ఐ హ్యావ్ నో ఐడియా వాట్ షీ హాస్ డన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? మళ్ళీ గిట్ పుల్ -, రీబేస్. ఐశ్వర్య ఏదైతే చేసిందో అది నా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు గిట్ లాగ్ కొడితే ఐశ్వర్య ఏం చేసిందో కనిపిస్తుంది. ఐశ్వర్య ఏదో కమిట్ చేసింది. ఓకే, సో ఆమె టైంలో కమిట్ చేసింది. సో తను ఇండియాలో లేదనుకుంటా ఐశ్వర్య, సో తను కమిట్ చేసింది. ఇది ఆమె టైం జోన్. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, సో ఇది నా టైం జోన్. వెంకటేష్, మధుకిరణ్. సరే, వెంకీ కూడా ఏం కమిట్ చేయకండి, ఎవరు కమిట్ చేయకండి. ఇంకా వెంకీ కూడా ఇప్పుడే కమిట్ చేశారు. నో వన్ షుడ్ కమిట్ యూ. సో ఇప్పుడు నేను మళ్ళీ గిట్ పుష్ కొడితే ఏమైతుంది? మధు డైరెక్టరీలో మధు1 ఓపెన్ చేస్తే చేంజ్ అవుతుంది గిట్ పుష్ కొడితే. పుష్ అయింది, చేంజ్ అయింది, రిఫ్రెష్ చేయండి. గైస్ డోంట్ డూ ఎనీథింగ్, కైండ్లీ ఫోకస్ ఆన్ మై స్క్రీన్, నో ప్యారలల్ ప్రాక్టీస్. యా, సో ఈ రకంగా మనం చేయొచ్చు. సరే, నేను డిలీట్ చేస్తా ఒక ఫైల్ని. ఏం చేస్తా?
మధు 1 కదా, మధు 2 ఫైల్ని డిలీట్ చేస్తా, లేకపోతే మధు 1నే డిలీట్ చేస్తా. ఏం చేస్తున్నా, ఈ మధు 1ని ఇలా అయినా డిలీట్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ rm-rf ఫోల్డర్ని డిలీట్ చేస్తా. rm-rf మధు కిరణ్ డైరెక్టరీ డిలీట్ చేసేసిన. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొట్టండి, ఫోల్డర్ డిలీట్ అయింది, కానీ ఆ ఎంట్రీ మాత్రం వర్క్ స్పేస్లో పడ్డది. మళ్ళీ నేను ఏం చేస్తా, గిట్ యాడ్ డాట్ కొడతా, మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి, స్టేజింగ్లోకి వచ్చింది డిలీషన్. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేయండి, గిట్ కమిట్ -m డిలీషన్ ఆఫ్ మధు కిరణ్ డైరెక్టరీ వాట్ ఎవర్. సరే, కమిట్ అయితే చేసినాం, గిట్ లాగ్ కొడితే మీకు వస్తుంది. ఓకే, ఇట్లా మీకు లెంత్ అనిపించింది అనుకోండి, షార్ట్ కట్ చెప్తున్నా చూడండి. మీరు ఏం చేయండి అంటే గిట్ లాగ్ సింగిల్ లైన్లో వస్తుంది, -1 లైన్. సో మీకు సింపుల్గా స్వీట్గా వస్తుంది. షార్ట్ కమిట్ ఐడి అంటే బేసికలీ కమిట్ ఐడి, ఇది ఫుల్ కమిట్ ఐడి. ఇది షార్ట్గా అయినా ఓకే, మీకు స్టార్టింగ్ 7 or 8 లెటర్స్ మీకు వస్తాయి. షార్ట్ కమిట్ ఐడి, ఆథర్ నేమ్ డేట్ రాకుండా డైరెక్ట్లీ కమిట్ మెసేజ్ వస్తుంది. సో ఇది కమిట్ ఐడి. సో లేటెస్ట్ నాది, అంతకన్నా ముందు నాదే, తర్వాత మా ఐశ్వర్య, అంతకన్నా ముందు వెంకీ, సంథింగ్ RRR కమిట్. ఇట్లా నేను క్యూ కొడుతున్నా, గెట్ షో కొడితే ఆ కమిట్ ఐడి చూడండి ఏం చేసిన, ఫుల్ కమిట్ ఐడి అవసరం లేదు, ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సో ఏం జరిగింది, మధు కిరణ్ డైరెక్టరీ డిలీట్ అయింది. ఇందులో మధు 1 ఫైల్ ఉంది, మధు 2 ఫైల్ ఉంది, అవన్నీ డిలీట్ అయినాయి. ఒక ఫైల్లో మాత్రం ఈ డేటా ఉంది, ఇదంతా డిలీట్ అయింది. ఓకే, సో మధు 1 ఫైల్ ఉంది, అది డిలీట్ అయిపోయింది, అందులో ఇది ఉంది, ఇదంతా డిలీట్ అయింది. మధు 2 ఫైల్లో ఏం లేదు, సో అది కూడా డిలీట్ అయింది, డిలీటెడ్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. క్యూ. మరి సరే, ఇక్కడ ఉందా మరి ఆ ఫైల్, ఇక్కడ ఇంకా డిలీట్ కాలే, మీకు ఇది అనిపిస్తుంది అంటే డిలీట్ కాలే. మరి డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చెప్పండి ఏం చేయాలి. ఏం లేదు, మళ్ళీ సెంట్రల్ రిపాజిటరీలో ఏది రిఫ్లెక్ట్ కావాలని ఏం చేయాలి, పుష్ చేయాలి. సో మీరు డిలీట్ చేసినా పుష్ చేస్తారు, మాడిఫై చేసినా పుష్ చేస్తారు, ఇక్కడ చేంజెస్ రిఫ్లెక్ట్ కావాలంటే. సో గెట్ పుష్ చేస్తే డిలీట్ అయిపోతుంది. యా, డిలీటెడ్. సో మధు ఫోల్డర్ డిలీట్ అయింది. మీరు రిఫ్రెష్ చేయండి, ఇప్పుడు ఇజ్ నాట్ ఫౌండ్, ఎందుకంటే ఫోల్డరే లేదు. Hope you got it. Yes, are we good so far? Yes or no? Isn't it beautiful? ప్రతిదీ ట్రాక్ అవుతుందా లేదా? ఓకే, గ్రేట్ దెన్. సో నౌ టాస్క్ ఫర్ యూ ఏంటి అంటే, ఎవరైతే మీ ఫోల్డర్స్ అప్లోడ్ చేయలేరో మీ ఫోల్డర్తో అప్లోడ్ చేయండి, బట్ డిలీట్ చేయకండి. ఎప్పుడైనా కూడా డిలీషన్ అంటే, ఇప్పుడు నేను మీకు చూపేయడానికి నా దానిపైన డిలీట్ చేశాను, కానీ మీరు మాత్రం తెలుసో తెలియకో మన బ్యాచ్ 13 రేపు ఓపెన్ అంటే ఏది డిలీట్ చేయకండి, ఎందుకంటే వేరే వాళ్ళది డిలీట్ అవుతుంది, తెలుసో తెలియకో బాగుండదు. ఓకే, సో ఇక్కడ ఓన్లీ పుషింగే, అంటే యాడింగ్ మోడిఫికేషన్. డిలీషన్ ఎక్కడ ప్రాక్టీస్ చేయండి, మీ పర్సనల్ రేపోలో ప్రాక్టీస్ చేయండి. యూ గాట్ ఇట్. నౌ ఇప్పుడు ఎంత 1949 అవుతుంది కదా. నౌ టేక్ బ్రేక్. సో ఈ బ్రేక్ తర్వాత ఏంటి అంటే, విల్ డిస్కస్ గిట్ బ్రాంచింగ్ అండ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఓకే, సో మీకు రియల్ టైమ్ సినారియో చూపిస్తాను. ఓకే, సో 1949 అవుతుంది, 1954 వరకు బ్రేక్ తీసుకోండి. బిఫోర్ దట్ ఎనీ క్వశ్చన్, క్విక్లీ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైనా ఉంటే క్విక్లీ రేజ్ చేయండి. ఓకే, నో క్వశ్చన్స్. ప్రతాప్ చెప్పు, ప్రతాప్ తొందర. హలో సార్, 403 ఎర్రర్ వస్తుంది సార్. ఎర్రర్ చెప్పకండి. సి ఈ బేసికల్లీ ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఏమైనా కావాలా. ఎర్రర్స్ మీరు డౌట్ సెషన్లో అడగండి, టెక్నికల్ ఎర్రర్స్ ఏమి అడగకండి, నేను ఎలాగో తర్వాత క్లియర్ చేస్తాను. ప్రతాప్ హియర్. సార్ చెప్పండి. ఇప్పుడు మన టోకెన్ జనరేట్ చేస్తున్నాం కదా, టోకెన్ ఐడి. సో ఒక్కసారి మన సపోజ్ సేవ్ చేసుకోలేదు, సో మళ్ళీ కొత్త జనరేట్ చేసుకోవడం అంతే, ట్రై చేయండి. ఓకే ఓకే. సో అయ్యా, టెక్నికల్ ఎర్రర్స్ భయపడకండి ఫ్రెండ్స్. సో ఇట్స్ ఓకే, అందరికీ వస్తాయి ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్. అందుకే సపరేట్ గా డౌట్ సెషన్ ఉంది. ఆర్ఎల్స్ మా అడ్మిన్ రమణికి పింగ్ చేయండి, లేదంటే నాకు పింగ్ చేయండి,
ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. బట్ ఇప్పుడు వద్దు, ఎందుకంటే మనం కన్స్ట్రైన్ బై టైం. సో ఐ నీడ్ టు ఫాలో. జేమ్స్ చెప్పు, జేమ్స్ క్విక్లీ అన్మ్యూటే అడుగు. అన్న ఇప్పుడు బ్యాకప్ ఏమైనా ఉంటదన్నా, మనము సపోజ్ డిలీట్ చేస్తే బ్యాక్ సైడ్ ఉండదు. ఓకే, ఉండదా? ఎందుకు ఉంటది? ఉండదు. ఈ ల్యాప్టాప్ బ్యాకప్ ఉంటే తప్ప ఉండదు. ఓకే 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 కానీ ఎలా అనేది మీకు చెప్తాను లేండి. సరే ఓకే సరే ఇప్పుడే చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేసిన, ఓకే పుష్ చేసిన, ఇక్కడ కూడా డిలీట్ అయిపోతుంది. కానీ ఇంతకన్నా ముందు ఎవరెవరు క్లోన్ చేసి పెట్టుకుంటుంది దీన్ని, వాళ్ళ దగ్గర ఉంటది కదా. ఓకే ఓకే ఇప్పుడు ఓకే మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు లెట్స్ నేను ఏం చేస్తా అంటే ఎల్ఎల్ ఈ వెంకీనో శృతి అనే ఫోల్డర్ను డిలీట్ చేస్తా. శృతి ల్యాప్టాప్ లో ఉంటుంది, రైట్? సరే చూద్దాం రండి, అంత సీన్ డీప్ వెళ్ళకండి. చలో టేక్ బ్రేక్. 1951 అవుతుంది, 1956 కి కనెక్ట్ అయిదాం. హలో ఆల్, ఆర్ యు ఆల్ బ్యాక్? ఎస్, కన్ఫర్మ్ ప్లీజ్ టైప్. ఓకే, సో నౌ ముందుకెళ్దాం. సో నౌ లెట్స్ డిస్కస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే బ్రాంచెస్. సో వాట్ ఈస్ బ్రాంచ్ బేసికల్లీ? సో మేబీ మీరు కూడా ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా ఖచ్చితంగా అడుగుతారు, గిట్ బ్రాంచ్ ఏంటిది? మీరు ఇప్పుడు టాప్ ఏ ఇంటర్వ్యూ అయినా తీసుకోండి, వాట్ ఈస్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, వాట్ ఈస్ గిట్ బ్రాంచ్? బేసికల్లీ సరే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మీ మామూలుగా కూడా బ్రాంచ్ అంటే ఏంటి చెప్పండి జనరల్లీ. సో తెలుగులో చూసినా కూడా, సో లేమన్ లాంగ్వేజ్లో వాట్ ఈస్ బ్రాంచ్? ఒక చెట్టు నుంచి వచ్చిన సపరేట్ ఎంటిటీ, అంతేనా? ఒక కొమ్మ, సింపుల్గా చెప్పాలి అంటే. ఇక్కడ కూడా సో బ్రాంచ్ మనం లేమన్ వర్డ్స్ లో అర్థం చేసుకున్నా కూడా ఇట్స్ ఒకటే రూట్ లో నుంచి వచ్చిన ఒక సపరేట్ ఎంటిటీ. ఇక్కడ రియల్ టైంలో వచ్చినా కూడా బ్రాంచింగ్ ఎందుకు అంటే ఫర్ సపరేషన్. ఓకే, సో ఎలానో చూద్దాం. సో వదిలేసేయండి, ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. సో ఈ సపరేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు లెట్సే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫేస్బుక్ ప్రాజెక్టే తీసుకుందాం అబ్బా. సో ఇది మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అనుకుందాం. మెయిన్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ అనుకుందాం. లెట్ us assume ది మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అనుకుందాం. మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ రెండు ఒకటే. ఒకళ్ళు మాస్టర్, ఒకళ్ళ సెంట్రల్లీ క్రియేట్ చేస్తే మెయిన్. సో ఫేస్బుక్ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎవరు ఫేస్బుక్ ఓనర్ మార్క్ జూకర్బర్గ్ అన్ని ఫీచర్స్ అయితే ఇవ్వలే. ఫేస్బుక్ అయినా వాట్సాప్ అయినా అన్ని ఫీచర్స్ రాలేదు. స్టార్టింగ్ లో ఏమొచ్చింది మేబీ ఫేస్బుక్ ఎందుకు ఇమేజ్ షేరింగ్ ఏమో, సోషల్ నెట్వర్కింగ్, రైట్? ఇమేజ్ షేరింగ్ కోసం డెవలపర్స్ కోడ్ రాస్తున్నారు, కోడ్ ముందుకు వెళ్తుంది, కమిట్స్ చేస్తున్నారు. ఓకే, సో 4-5 కమిట్స్ కి ఆడియో కాల్ ఫీచర్ వచ్చింది, ఇమేజ్ షేరింగ్ వచ్చింది అనుకుందాం. ఇమేజ్ షేరింగ్, థమ్స్అప్ లైక్ చేయడం, డిస్లైక్ చేయడం, ఆడియో కాల్ ఫీచర్స్ ఏవో వచ్చినాయి. జనాలకు రిలీజ్ చేసిండ్రు ఫేస్బుక్ ని. ఓకే, సో పబ్లిక్ రిలీజ్ చేసిండ్రు, సూపర్ హిట్ అయింది. సో ఆ టైంలో సూపర్ హిట్ ఫేస్బుక్, బాగుంది. మార్క్ జూకర్బర్గ్ హ్యాపీ. బట్ అక్కడికైతే ఆగిపోడు, రైట్? సో ఫేస్బుక్ ఫౌండర్ ఆర్ ప్రోడక్ట్ ఓనర్ అక్కడికి ఆగిపోడు. ఆడియో కాల్ ఫీచర్ హిట్ గానే ఆగిపోడు. ఖచ్చితంగా 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో కొత్త ఫీచర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయాలి, లేదంటే అవుట్డేట్ అయిపోతాడు. మళ్ళీ ఏం చేస్తారు డెవలపర్స్ అందరు కలిసి, మళ్ళీ కోడ్ రాస్తారు. ఓకే, మేబీ సరే ఏం కోడ్ రాసిండ్రు? వీడియో కాల్ కోడ్ రాసింది. ఇంతకుముందు ఆడియో కాల్ కదా, వీడియో కాల్ కోడ్ రాసిండ్రు అనుకుందాం. సో వన్ క్వశ్చన్ టు యూ, ఈ వీడియో కాల్ కోడ్ డెవలపర్స్ అందరూ మళ్ళీ ఫ్రెష్ గా 0 నుంచి రాస్తారా, లేదంటే ఈ ఆడియో కాల్ పైన రాస్తారా? వాట్ యూ థింక్? టైప్. అంతా ఆడియో కాల్. ఓకే, సో మళ్ళీ డెవలపర్స్ అందరు కలిసి ఫ్రెష్ గా 0 నుంచి స్టార్ట్ చేస్తారా? ఏబిసిడి నుంచి స్టార్ట్ చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఆడియో కాల్ కోడ్ ఉంది కాబట్టి దానిపైన వీడియో కాల్ కోడ్ ని యాడ్ చేస్తారా? ఎగ్జిస్టింగ్ కోడ్స్ కి వీడియో ఉన్నదానిపైన ఎన్హాన్స్ చేస్తారు, ఉన్నా కదా, ఉన్నదానిపైనే ఎన్హాన్స్ చేస్తారు. ఎందుకంటే నో వన్ వుడ్ లైక్ టు రీఇన్వెంట్ ద వీల్. టైం వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఆడియో కాల్ కోడ్ రాయడానికి 6 months పట్టిందేమో. మళ్ళీ ఫస్ట్ ఆడియో కాల్ కోడ్ 6 months రాసి ఫ్రెష్ గా మళ్ళీ దానిపైన వీడియో కాల్ రాయారు. ఏం చేస్తారు అంటే రియల్ టైంలో ఈ ఉన్న కోడ్ని ఏదైతే ఉందో ఆడియో కాల్ కోడ్ వరకు వచ్చిందో, ఓకే, దాన్ని కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకొని సపరేట్ లొకేషన్ లో పెట్టుకుంటారు. సపరేట్ లొకేషన్ లో పెట్టుకొని దానిపైన వీడియో కాల్ కోడ్ని యాడ్ చేస్తారు. ఓకే, దానిపైన వీడియో కాల్ కోడ్ని యాడ్ చేసుకుంటూ వస్తారు. సో ఇట్లా కాపీ చేసి సపరేట్ లొకేషన్ లో పెట్టుకుంటారు కదా,
దాన్నే బ్రాంచ్ అంటారు. బ్రాంచ్ అంటే ఏదో కాదు, బ్రాంచ్ ఈజ్ అ సపరేట్ కాపీ ఆఫ్ డేటా. ఈ పాయింట్ నుంచి బ్రాంచ్ క్రియేట్ చేసిండు. ఓకే, సో ఇక్కడ నుంచి బ్రాంచ్ క్రియేట్ చేసిండు. సో ఇక్కడ నుంచి ఇదంతా కాపీ అయ్యి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు ఆడియో కాల్, ఇక్కడ నుంచి వీడియో కాల్ ఫీచర్ని డెవలపర్స్ రాస్తారు. అదే బ్రాంచ్. వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ సపరేట్ కాపీ ఆఫ్ డేటా. మీకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు సార్ సపరేట్గా ఎందుకు కాపీ చేసుకుంటుండ్రు, అదేదో ఇక్కడనే యాడ్ చేసుకోవచ్చు కదా వీడియో కాల్ని అంటే. చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఈ వీడియో కాల్ కొత్త ఇంప్లిమెంటేషన్. వీడియో కాల్ ఏంటిది? కొత్త ఇంప్లిమెంటేషన్. ఇది ఎలా వర్క్ అవుతుందో మనకు తెలియదు, అంటే ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలియదు. ఒకవేళ ఫెయిల్ అయితే, నాకు ఉన్న కోడ్ మొత్తం బ్రేక్ అయిపోతే, ఎందుకంటే ఇది మెయిన్ బ్రాంచ్. ఈ మెయిన్ బ్రాంచ్లో ఎప్పుడు కూడా ప్రొడక్షన్ డిప్లాయబుల్ కోడ్ ఉంటుంది, అండ్ ఇక్కడ ప్రాపర్ కోడే ఉంచుతారు మెయిన్ బ్రాంచ్లో. ఇది ఇంకా ప్రూవెన్ కోడ్ కాదు, దీనిపైన టెస్ట్ జరగలే. సో డైరెక్ట్లీ ఫస్ట్ మెయిన్ బ్రాంచ్లో మాస్టర్ బ్రాంచ్లో యాడ్ చేయరు. దాన్ని సపరేట్గా వేరే దగ్గర కాపీ చేసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేసి అంతా ఓకే అనుకుంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, మర్జ్ చేస్తారు, అప్పుడు యాడ్ చేసుకుంటారు. అప్పుడు ఓకే మర్జ్ చేస్తారు, దీనికి ఇక్కడ యాడ్ చేస్తారు. ఆ తర్వాత ఇది ఎట్లా టెస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ యాడ్ చేసినా కూడా మెయిన్ బ్రాంచ్ ప్రాపర్గానే వర్క్ అవుతుంది. ఇంకా ఈ బ్రాంచ్తో పని లేదు. ఇప్పుడు కాపీ చేసుకుంటారు కదా, ఈ బ్రాంచ్తో పని లేదు. అవసరం అనుకుంటే దీన్ని డిలీట్ చేసినా తప్పలేదు. ఇది రియల్ టైంలో జరిగే బ్రాంచింగ్ స్ట్రాటజీ. లేమన్ వర్డ్స్లో సింపుల్గా చెప్పాలంటే. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా చూడండి. సో ఓకే, సో ఎప్పుడైనా కూడా కొత్త ఫీచర్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్లీ మెయిన్ బ్రాంచ్లో కోడ్ యాడ్ చేస్తే ఆ కోడ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రొడక్షన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. నాట్ గుడ్. సో దాన్ని ఏం చేస్తారు, వేరే దగ్గర కాపీ చేసుకుంటారు. ఓకే, దాన్నే బ్రాంచ్ అంటారు. దానికి ఒక నేమ్ పెట్టుకుంటారు. మేబీ ఇది ఫీచర్ బ్రాంచ్. ఏమని పెట్టుకుంటారు? feature_, వీడియో కాల్, ఈ బ్రాంచ్ పేరు. ఈ బ్రాంచ్ పైన ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేసి అంతా ఓకే అనుకుంటే మళ్ళీ మర్జ్ చేస్తారు బ్యాక్. ఓకే, మళ్ళీ మర్జ్ చేస్తారు. సరే, ఇప్పుడు వీడియో కాల్ అయిపోయింది, గ్రూప్ కాల్ని చేయాలనుకుంటారు. సో 6 నెలల తర్వాత మళ్ళీ మార్క్ జూకర్బర్గ్, ఓకే ఇది ఇక్కడ వరకు సూపర్ సక్సెస్ అయింది, అక్కడికి అయిపోదు కదా, మళ్ళీ వీడియో కాల్ చేయాలనుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు, ఈ పాయింట్ నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఈ పాయింట్ నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ వీడియో కాల్ ఫీచర్ని యాడ్ చేస్తూ ఉంటారు. దీన్ని బాగా టెస్ట్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే ఓకే, ఇదేం బ్రాంచ్? ఇది feature_, వీడియో కాల్. సేమ్ బ్రాంచ్ feature_, వీడియో కాల్. ఇది feature_, గ్రూప్ కాల్. గ్రూప్ కాల్ ఫీచర్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తారు. సో ఈ రకంగా ఉంటుంది. సో ఇది మళ్ళీ మర్జ్ చేసిన తర్వాత ఈ మెయిన్ బ్రాంచ్ మీద కోడ్ మొత్తం మర్జ్ అయిపోయిన తర్వాత అవసరం అనుకుంటే దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. హోప్ యు ఆర్ గెటింగ్ రైట్. సో ఆ తర్వాత మరి పబ్లిక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో పబ్లిక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే, ఇప్పుడు లెట్స్ సే ఆడియో కాల్ వరకు కోడ్ ఇంప్లిమెంట్ అయింది, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుండే అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఒక్క కోడ్ని రిలీజ్ చేయడానికి రిలీజ్ బ్రాంచ్లో యాడ్ చేసుకుంటారు కోడ్ని. ఇక్కడ నుంచి కూడా రిలీజ్ చేయొచ్చు మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ నుంచి, కానీ మెయిన్ బ్రాంచ్లో మాస్టర్ బ్రాంచ్లో కంటిన్యూస్ యాక్టివ్ డెవలప్మెంట్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, సో మర్జ్ చేయడము లేదంటే డెవలప్మెంట్ యాడ్ చేయడం ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు సక్సెస్ ఎక్కడి వరకు అయిందో అక్కడి వరకు మాత్రం ఆ పీస్ని సపరేట్గా వేరే దగ్గర రిలీజ్ బ్రాంచ్లా క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి పబ్లిక్కి బిల్డ్ చేసి రిలీజ్ చేసేస్తారు. అప్పుడు పబ్లిక్ అర్థమవుతుంది, ఓకే మార్కెట్లో ఫేస్బుక్ ఆడియో కాల్ ఫీచర్ వచ్చింది. పబ్లిక్ ఏమో ఆడియో కాల్ ఫీచర్, ఫేస్బుక్ వాళ్ళకి ఏంటది రిలీజ్ 1 ఆర్ వర్షన్ 1 అప్గ్రేడ్. ఓకే, మళ్ళీ తర్వాత ఈ లెట్స్ సే ఆడియో కాల్ అయిపోయింది, వీడియో కాల్ కూడా మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేసిండ్రు. ఇక్కడికి వరకు మీనింగ్ఫుల్ కోడ్ వచ్చింది. ఇక్కడ వరకు ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, ఇంకో రిలీజ్ బ్రాంచ్, రిలీజ్ 2, దాన్ని జనాలకు రిలీజ్ చేస్తారు. మన వరకు ఏంటిది వీడియో కాల్ ఫీచర్ వచ్చింది మార్కెట్లో, బట్ వాళ్ళకు టెక్నికల్ పీపుల్కి ఏంది రిలీజ్ 2 వర్షన్ 2 అప్డేట్. అట్లా ఎప్పటికప్పుడు వర్షనింగ్ ఇచ్చుకుంటారు. ఆర్ యూ విత్ మీ? నేను చెప్పినంత వరకు క్లియరా? డోంట్ ఆస్క్ ఎనీథింగ్ బియాండ్. జేమ్స్ అబ్రహం, ఐ విల్ అలౌ యూ టు ఆస్క్ క్వశ్చన్, బట్ చెప్పినంత వరకు క్లియరా? ఎస్ సార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఇంకొంచెం లేమన్ లాంగ్వేజ్లో.
సో రియల్ టైంలో ఎట్లుంటుందంటే, సో లెట్స్ ఇది టైం లైన్ అనుకుందాం, ఫేస్బుక్ వన్ టైం లైన్ అనుకుందాం. ఓకే, ఎప్పుడు ఫేస్బుక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010 ఏమో స్టార్ట్ అయినట్టుంది కదా, 2010 ఎప్పుడో స్టార్ట్ అయింది. సో నా యాక్టివ్గా డెవలప్మెంట్ నడుస్తుంది. సో స్టార్టింగ్లో ఓకే, సో యాక్టివ్గా డెవలప్మెంట్ నడుస్తుంది, కమిట్ చేస్తూ ఉన్నారు డెవలపర్స్. ఈ పాయింట్కి ఏమొచ్చింది? ఈ పాయింట్కి ఆడియో కాల్ వచ్చింది అనుకుందాం. ఈ పాయింట్కి ఈ కోడ్ వరకు ఆడియో కాల్ రెడీ ఉంది. ఏం చేస్తారు డెవలపర్స్? సో ఇది మెయిన్ బ్రాంచ్. సో మెయిన్ బ్రాంచ్లో ఎప్పుడు యాక్టివ్ డెవలప్మెంట్ నడుస్తూనే ఉంటుంది. దీనికోసం ఒక చిన్న రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, రిలీజ్ బ్రాంచ్. ఓకే, సో ఇదేంది రిలీజ్ 1, రిలీజ్ 1 ఆర్ వర్షన్ 1 ఆర్ వర్షన్ 1 ఆడియో కాల్. దీన్ని పబ్లిక్ రిలీజ్ చేస్తారు. సో పబ్లిక్ కి ఆడియో కాల్ ఫీచర్ యాక్సెస్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, బట్ ఈసారి ఆ ప్రోడక్ట్ ఓనర్ ఏమన్నాడు? వీడియో కాల్ కూడా కావాలన్నాడు. ఓకే, బట్ ఇక్కడనే టెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మాస్టర్ పైన ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఇది రిలీజ్ బ్రాంచ్ కాదు, ఇది ఏంది? ఇది ఫీచర్ బ్రాంచ్. ఏం ఫీచర్ ఇది? ఫీచర్ ఆడియో కాల్. ఇక్కడ కోడ్ ఇంప్లిమెంట్ చేసి కోడ్ ఓకే అనుకుంటే టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్కి మర్జ్ చేస్తారు. కోడ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. బాగుంది, కోడ్ అంతా ఇక్కడికి వస్తుంది. సో ఈ పాయింట్కి వీడియో కాల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకో రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. మేబీ ఇది రిలీజ్ 2, ఏంటి? మేబీ రిలీజ్ 2 ఆర్ వర్షన్ 2 ఆర్ సమ్ వీడియో కాల్ రిలీజ్ అనుకుందాం. దీన్ని జనాలకు రిలీజ్ చేసేస్తారు. పబ్లిక్కి అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ లెట్స్ సే మీ మార్క్ జుకర్బర్గ్ ఏమంటాడు? ఓకే, గ్రూప్ కాల్ ఫీచర్ కూడా కావాలంటాడు. ఓకే, ఏమంటాడు? గ్రూప్ కాల్ ఫీచర్ కూడా కావాలంటాడు. ఇక్కడ నుంచి ఇంకో ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, ఫీచర్ గ్రూప్ కాల్. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, అంతా ఓకే అనుకుంటే మళ్ళీ మాస్టర్కి మర్జ్ చేస్తారు. సో అంతా ఓకే అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకో రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తారు. సో ఓకే, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఫీచర్ బ్రాంచ్ అవసరం ఉన్నంత వరకే ఉంటుంది. ఆ ఫీచర్ బ్రాంచ్ ప్రాపర్గా టెస్ట్ అయిన తర్వాత మాస్టర్కి మర్జ్ చేసిన తర్వాత మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఆర్ యూ విత్ మీ? హలో. అంటే ఈ ప్రాసెస్లో ఇంకోటి ఉంటుంది, ఏంటిది అంటే హాట్ ఫిక్స్ బ్రాంచ్ అని కూడా ఉంటుంది. హాట్ ఫిక్స్ బ్రాంచ్ ఏంటి అంటే, లెట్సే ఓకే, సో లెట్సే ఏం జరిగిందంటే గ్రూప్ కాల్ ఫీచర్ని రిలీజ్ చేసింది. సరే, వీడియో కాల్ ఫీచర్ని రిలీజ్ చేసింది. గ్రూప్ కాల్ ఎందుకులే కానీ వీడియో కాల్ ఫీచర్ని రిలీజ్ చేసింది. ఇక్కడికి డెవలపర్స్ టెస్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, అంటే వర్కౌట్ అయింది. వీడియో కాల్ డెవలపర్స్ టెస్ట్ చేసినప్పుడు బాగానే ఉంది. వాళ్ళు టెస్ట్ చేసిండ్రు, అంతా చేసిండ్రు, ఓకే అనుకున్న తర్వాత రిలీజ్ బ్రాంచ్లో కోడ్ని చేసి బిల్డ్ చేసి జనాలకు రిలీజ్ చేసిండ్రు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే వీడియో కాల్ కెమెరా ముందు లైట్ ఉంటేనే పనిచేస్తుంది. ఓకే, వీడియో కాల్ కెమెరా ముందు బ్రైట్ లైట్ ఉంటేనే పనిచేస్తుంది. కొంచెం లైట్ డిమ్ అయినా కూడా, లేదంటే కళ్ళు బ్లింక్ చేయకపోయినా కూడా సంథింగ్ మీరు అర్థం ఏదో ఒకటి అనుకోండి, సమ్ ప్రాబ్లం డిటెక్ట్ అయింది, బగ్ డిటెక్ట్ అయింది. లేదంటే ఆ వీడియో కాల్ ఫస్ట్ 15 మినిట్సే పనిచేస్తుంది, 16th మినిట్ నుంచి ఇష్యూ వచ్చింది. డెవలపర్స్ చూసుకోలేదు, 15 మినిట్స్ లోపే వాళ్ళు టెస్ట్ చేసిండ్రు, ఓకే 10 మినిట్స్ బాగానే పనిచేసింది కదా, ఇంకెట్లా ఉంటుందిలే అనుకొని రిలీజ్ చేసిండ్రు. కానీ రియల్ టైంకి వచ్చేసరికి ఇష్యూ డిటెక్ట్ అయింది, బగ్ డిటెక్ట్ అయింది. ఏంది? 16th మినిట్కి వీడియో కాల్ పనిచేయట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ సినారియో. అప్పుడు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ హాట్ ఫిక్స్ చేయాలి దాన్ని. సో ఏం చేస్తారు? పెద్ద ఎస్కలేషన్ క్రియేట్ అవుతుంది, ఇమ్మీడియట్లీ హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఓకే, హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేసి డెవలపర్స్ అందరూ ఆన్ ప్రయారిటీ, ఓకే, వార్ ఫూటింగ్ లా వార్ గ్రౌండ్ మీద దాన్ని సెట్ చేసేసి, ఓకే, దాన్ని సెట్ చేసేసి మాస్టర్కి మర్జ్ చేస్తారు, ఆ రిలీజ్ దానికి కూడా మర్జ్ చేస్తారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు, అప్పుడు సెట్ అవుతుంది. సో అది హాట్ ఫిక్స్ బ్రాంచ్. ఆర్ యూ విత్ మీ? హలో. చేశారు ఇదండి. ఓకే, రియల్ టైంలో జరిగే సినారియో ఇది. నా చూద్దాం, ఇంకా మీకు ముందుకు మెల్లమెల్లగా అన్ని అర్థమవుతూ ఉంటాయి. సో ఈ థియరిటికల్ క్లియరా? ఓకే, నేను రైజ్ హ్యాండ్ రైజ్ చేయండి. సో ఐ అలౌ 1 by 1 to ask questions. సంతోష్ చెప్పు బ్రో. బ్రో ఏం లేదండి, ఇప్పుడు మీరు ఆడియో కాల్ ఫీచర్ ఫస్ట్ చేసి పుష్ చేసినాం, తర్వాత వీడియో కాల్ చేసిన తర్వాత
మీరు ఆల్రెడీ ఇస్తున్నారు. అలానే సంథింగ్ ఆడియో కాల్లో మనకు డిఫెక్ట్స్ ఏదో దొరికింది, దాన్ని ఫిక్స్ చేసినాం. అప్పుడు చేయొచ్చా? ఆడియో కాల్ నుంచి మనం తీసుకోవచ్చా కోడ్? చేసుకోవచ్చు కదా, ఎందుకు? రిలీజ్ బ్రాంచ్ ఉంది కదా, ఇక్కడ రిలీజ్ బ్రాంచ్ ఉంటే అక్కడ కోడ్ ఉన్నట్టే కదా. బట్ రిలీజ్ బ్రాంచ్. మీ క్వశ్చన్ నాకు అర్థం కాలే, బట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మోడిఫికేషన్స్ ఏమైనా చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో అంటే అది మోస్ట్ లేటెస్ట్ వీసీ ఉంది, వీసీ కోడ్ అది ఉంది, కానీ నేను ఏసీకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకోవాలి. సరే అంతే అనుకో, నాకు అర్థం కాలేదు, దట్ ఈస్ ఫైన్, అంతే అనుకో ప్రస్తుతానికి, ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే, సి వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సో వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్ మ్యూట్. సో కాన్సెప్ట్ వరకు అడగండి, ఓకే, డోంట్ గో బియాండ్ కాన్సెప్ట్, ఎందుకంటే ఐఎమ్ కన్స్ట్రైన్డ్ బై టైం, నేను ఇంకొని చెప్పాలి. సో ఇది మీకు అర్థమైంది కదా, మీకు మిగతా కొంచెం డీప్ గా తర్వాత కూడా అర్థమవుతుంది. సో నేను ముందుకు వెళ్తున్నా, ఆ మోడిఫై చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు గిట్టే తీసుకోండి అబ్బా, గిట్ వర్షన్ కొట్టండి, గిట్ వర్షన్, ది మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, హాట్ ఫిక్స్ వర్షన్, సింపుల్ అయిపోవచ్చు. సో 2 times మేజర్ వర్షన్ అంటే ఒకసారి ఆడియో కాల్ వచ్చింది, ఒకసారి వీడియో కాల్ వచ్చింది. ఆడియో కాల్లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అప్డేట్స్ ఉంటే ఇక్కడ 43 times అప్డేట్స్ అనేయంట. ఓకే, సో చిన్న చిన్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, వారం వస్తూ ఉంటాయి. ఓకే, సో అప్పటికప్పుడు హాట్ ఫిక్స్ బ్రాంచ్ ఏదో క్రియేట్ చేస్తారు, చిన్న నడుస్తూ ఉంటాయి. ఇది మేజర్ అంటే ఏదో ఇప్పుడు గిట్ బ్రాంచ్ లెక్క గిట్ టీఫ్ వచ్చిందేమో, అప్పుడు 3 అవుతుంది ఇక్కడ సంథింగ్ అట్లా. మీరు టోటాలిటీ అర్థం చేసుకోండి, డోంట్ గో డీప్. అండ్ నౌ ఇప్పుడు మీకు ఇది ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి, ఈ కమాండ్స్ ఏంటి బ్రాంచ్ క్రియేట్ చేయాలని చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఫోకస్ హియర్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టండి, ఫోకస్ హియర్. సో బ్రాంచ్ స్టేటస్ చూడాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్, ఇక్కడ టైప్ చేస్తానులేండి, బ్రాంచింగ్. సో బ్రాంచ్, ఓకే, సో మీకు గిట్ బ్రాంచ్ స్టేటస్ తెలియాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్. చూడండి ఇప్పుడు ఏం చేస్తా, ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ చెయ్యను, మెయిన్ లో చాలా డేటా ఉంది, మీరు ఇప్పుడు ఎల్ఎల్ కొడితే చాలా డేటా ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేస్తున్నా, ఇదేది రిమోట్ రిపాజిటరీ క్లోజ్ చేసి నేను ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మీరు కూడా ఏమైనా ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ఇమీడియట్లీ. ఇక్కడ ఏం చేస్తా అంటే సో లోకల్ బ్రాంచ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తా, ఓపెన్ చేస్తున్నా, దాని లోపల bash here, LL ఏం చేస్తా, లోకల్ రెపో క్రియేట్ చేస్తా. రిమోట్ వదిలేండి ఒక 2 నిమిషాలు. లోకల్ రెపో ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పండి, కమాండ్ అంటే గిట్ యూ కెన్ init, గుడ్, గిట్ init. సో చూస్తుంటే మాస్టర్ బ్రాంచ్ కనిపిస్తుంది. సో మనం వెంటనే మనం ఫస్ట్ అయితే ఒక కమిట్ చేయాలి. నేను ఏం చేస్తా అంటే టచ్ టెస్ట్ గిట్ స్టేటస్ టెస్ట్ గిట్ యాడ్ టెస్ట్ గిట్ కమిట్ -m టెస్ట్ కమిట్ గిట్ లాగ్ కొట్టండి. ఓకే, సో మాస్టర్ బ్రాంచ్ డిఫాల్ట్ బ్రాంచ్, అందులో ఒక ఫైల్ కమిట్ అయింది, ఇది కమిట్ ఐడి. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొట్టండి, ఫస్ట్ టైం సారీ గిట్ బ్రాంచ్ అని కొట్టండి, ఫస్ట్ కమాండ్. ఏ బ్రాంచ్ పైన ఉంది ఇప్పుడు, మాస్టర్ బ్రాంచ్ పైన ఉంది. స్టార్ is head pointer, so this pointer is pointing to current branch. This is a head pointer is pointing to current branch. In the head చూద్దాం తర్వాత, that's a pointer. Okay, that's a pointer to current branch, current commit id. సరే మరి కొత్త బ్రాంచ్ ఎట్లా క్రియేట్ చేయాలి, కమాండ్ ఏంటంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గెట్ బ్రాంచ్. సరే ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఏ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, feature_ audio call. ఓకే, సో feature_ audio call అని బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. కొట్టండి కమాండ్ గెట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ నేమ్, feature_ audio call. ఇప్పుడు ఏ బ్రాంచ్ లో ఉన్నా, నేను ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నా. సో గెట్ స్టేటస్, ఐఎమ్ సారీ గెట్ బ్రాంచ్, 2 బ్రాంచ్లు ఉన్నాయి, మాస్టర్ బ్రాంచ్ ఉంది, feature_ audio call బ్రాంచ్ ఉంది. కానీ అంటే నేను ఎక్కడ ఉన్న పాయింటర్ దేనికి చూపిస్తుంది, మాస్టర్ బ్రాంచ్ కి. మాస్టర్ బ్రాంచ్ లో ఏమున్నాయి డేటా చూస్తే టెస్ట్ ఫైల్ ఉంది, బాగుంది. మరి ఇప్పుడు నేను ఫీచర్ బ్రాంచ్కి ఎట్లా పోవాలి,
ఫీచర్ బ్రాంచ్ కి చెక్అవుట్ కావాలి అంటే కమాండ్ ఏంది అంటే గెట్ చెక్అవుట్ ఆ బ్రాంచ్ నేమ్ ఫీచర్ బ్రాంచ్, గెట్ చెక్అవుట్ ఫీచర్ అండర్ స్కోర్ ఆడియో కాల్ బ్రాంచ్, గెట్ చెక్అవుట్ ఫీచర్ అండర్ స్కోర్ ఆడియో కాల్. నేను జస్ట్ ఎఫ్ఈ కొట్టి ట్యాబ్ కొట్టిన, అదే ఆటో పాపులేట్ అయింది. గెట్ చెక్అవుట్ ఫీచర్ అండర్ స్కోర్ ఆడియో కాల్, ఎంటర్. స్విచ్ టు బ్రాంచ్ ఫీచర్ అండర్ స్కోర్ ఆడియో కాల్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏందో మీరు చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ బ్రాంచ్ ఉంది, ఓకే, మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్, మెయిన్ ఆర్ మాస్టర్, ఇలా టెస్ట్ ఫైల్ ఉంది. నేనేం చేసిన ఇప్పుడు ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసిన. ఏం బ్రాంచ్ అది? ఫీచర్ అండర్ స్కోర్ ఆడియో కాల్. ఇందులో టెస్ట్ ఫైల్ ఉంటుందా ఉండదా? క్వశ్చన్ మార్క్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఉంటుందా ఉండదా? ఈ టెస్ట్ ఫైల్ ఇక్కడికి వస్తుందా రాదా ఈ బ్రాంచ్ లో? వాట్ డూ థింక్? రావాలి. ఎందుకు? బ్రాంచ్ అంటేనే అది కదా. బ్రాంచ్ ఏంటిది? కాపీ ఆఫ్ డేటా. సో ఇక్కడ ఉన్నదంతా ఇప్పుడు ఇక్కడ కాపీ అవుతుంది, ఇక్కడ ఉన్నదంతా ఇక్కడ కాపీ అవుతుంది. నేను చెక్అవుట్ అయినా చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏ బ్రాంచ్లో ఉన్నా? ఫీచర్ అండర్ స్కోర్ ఆడియో కాల్ బ్రాంచ్లో ఉన్నా, ఎల్ఎల్ కొడుతుంది, ఇక్కడ టెస్ట్ బ్రాంచ్ వచ్చింది. ఇప్పుడు నా పని ఏంటిది? ఇక్కడ ఆడియో కాల్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఏం చేస్తా? టచ్ ఆడియో కాల్ 1, గిట్ యాడ్ డాట్. ఇక మీకు ఇది అర్థమైపోయింది కదా స్టేటస్లు ఎందుకు. గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m ఆడియో కాల్ 1. ఓకే, మీరు గిట్ లాగ్ కొట్టండి. చూడండి, మాస్టర్ బ్రాంచ్ ఎన్నుకుంది, ఫీచర్ బ్రాంచ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ మాస్టర్. చూస్తుందా? ఫీచర్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ హెడ్ ఆఫ్ మాస్టర్. సరే, ఇంకో కమిట్ చేద్దాం. టచ్ ఆడియో కాల్ 2, గిట్ స్టేటస్ ఆడియో కాల్ 2, గిట్ యాడ్ ఆడియో కాల్ 2, గిట్ కమిట్ -m ఆడియో కాల్ 2, గిట్ లాగ్ కొట్టండి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఫీచర్ బ్రాంచ్ ఆడియో కాల్ బ్రాంచ్ ఈజ్ 2 కమిట్స్ head of master. Master branch is behind 2 commits of audio call branch, feature branch. ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఎల్ కొట్టండి, టెక్స్ట్ ఫైల్ ఉంది, ఆడియో కాల్ 1 ఫైల్ ఉంది, ఆడియో కాల్ 2 ఫైల్ ఉంది. ఓకే, నేను ఏం చేసిన? ఆడియో కాల్ 1 ఫైల్ ఉంది, ఆడియో కాల్ 2 ఫైల్ ఉంది. ఇప్పుడు నేను మాస్టర్కి చెక్అవుట్ అవుతాను. ఎలా చెక్అవుట్ కావాలి? కమాండ్ ఏంటిది? ఇందాక నేను చూపించిన గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. సో మాస్టర్కి చెక్అవుట్ అవుతాను. గిట్ చెక్అవుట్ ఏ బ్రాంచ్ నేమ్? మాస్టర్. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎల్ కొడితే ఆడియో కాన్ 1 ఫైల్ 2 ఫైల్స్ కనిపిస్తాయి, కనిపించవా? అంటే నేను ఇక్కడికి మళ్ళీ మాస్టర్కి చెక్అవుట్ అయినా. AC1 AC2 ఉంటాయా ఉండవా? మాస్కింగ్ యూ. ఆబ్వియస్లీ ఉండవు, ఎందుకంటే ఆ కోడ్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది? ఫీచర్లో ఇంప్లిమెంట్ అయింది. మరి మాస్టర్లో ఎందుకు ఉంటాయి? ఉండవు. చూడండి, ఎల్ఎల్ కొట్టండి, ఉండదు. గిట్ లాగ్ కొట్టండి, ఉండదు. మరి ఎట్లా తెచ్చుకోవాలి? సో మరి ఇక్కడున్న కోడ్, సో ఇక్కడున్న ఆడియో కాల్ 1 ఆడియో కాల్ 2 కోడ్ ఇక్కడికి ఎట్లా తెచ్చుకోవాలి? ఏం చేయాలి అంటే మీరు బ్రాంచెస్ని మర్జ్ చేయాలి. ఏం చేయాలి? బ్రాంచెస్ని మర్జ్ చేయాలి. సో ఈ ఫీచర్ బ్రాంచ్ని మాస్టర్ బ్రాంచ్లోకి మర్జ్ చేయాలి. కమాండ్ ఏంటిది? మరి మర్జ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గెట్ మర్జ్ బ్రాంచ్ నేమ్. నేనేం చేసి చూడండి, ఇప్పుడు నేను ఎక్కడ మాస్టర్లో ఉన్నా కదా, ఎల్ఎల్ గెట్ మర్జ్ ఏ బ్రాంచ్ అది? ఫీచర్ బ్రాంచ్. గెట్ మర్జ్ ఫీచర్ బ్రాంచ్. ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్లో ఉన్న చేంజెస్, ఫీచర్ బ్రాంచ్లో జరిగిన ఇంప్లిమెంటేషన్స్ మాస్టర్ బ్రాంచ్లోకి మర్జ్ అయిపోతాయి. ఎంటర్. మర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, మర్జ్ అయిపోయినాయి. ఆడియో కాల్ 1 ఆడియో కాల్ 2 మాస్టర్లో కూడా వచ్చింది. ఇప్పుడు గిట్ లాగ్ కొట్టండి. సో బోత్ బ్రాంచ్ ఎట్ సేమ్ కమిట్ ఐడి. సో ఇప్పుడు అంటే ఫీచర్ బ్రాంచ్లో ఏదైతే ఉందో అదంతా మాస్టర్లోకి వచ్చేసింది. Hope you are getting. Yes or no? Okay. So
అండ్ నా ఇప్పుడు మీరు కంఫర్టబుల్ గా గెట్ బ్రాంచ్ కొట్టండి. ఫీచర్ బ్రాంచ్ తో ఇంకా పని లేదు, ఆడియో కాల్ ఫీచర్ ఇంప్లిమెంట్ అయిపోయింది, దాన్ని డిలీట్ చేయాలంటే చేసుకోవచ్చు. మరి ఎట్లా డిలీట్ చేయాలి బ్రాంచ్? సో బ్రాంచ్ ని ఎట్లా డిలీట్ చేయాలి అంటే, సో గెట్ బ్రాంచ్ -d బ్రాంచ్ నేమ్. ఓకే, గెట్ బ్రాంచ్ -d బ్రాంచ్ నేమ్. ఓకే, గెట్ బ్రాంచ్ నేమ్ కొడితే ఏమవుతుంది? బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మధ్యలో -d పెడితే ఏమవుతుంది? డిలీట్. డి అంటే డిలీట్. నేను ఇప్పుడు ఏం చేస్తా, గెట్ బ్రాంచ్ -d, ఏ బ్రాంచ్ డిలీట్ చేస్తా? ఫీచర్ బ్రాంచ్ డిలీట్ చేస్తా. ఫీచర్ _ac డిలీటెడ్ బ్రాంచ్. ఇప్పుడు మళ్ళీ గెట్ బ్రాంచ్ కొట్టండి. ఓకే సార్, ఇదంతా బాగుంది. మరి బ్రాంచెస్ ఇదంతా లోకల్లీ మనం ప్రాక్టీస్ చేసినాం. యాక్చువల్లీ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కడ? సెంట్రల్ రెపోలో, రిమోట్ రెపోలో, రైట్? ఇక్కడ బ్రాంచెస్ కావాలి. ఓకే, ఎవరో రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసిండ్రు. ప్లీజ్ డోంట్ డూ ఇట్ నో. ఎవరో ఇప్పుడే చేశారు, 4 minutes ago. 4 minutes, దిస్ బ్రాంచ్ 4 commits. ఎవరు? జయశ్రీ. ఎప్పుడు చేసింది? 20 hours ago చేసింది. ఓకే ఫైన్. బట్ ఈ రెపో మీద చెప్పకన్నా ముందు ఏం చేయకండి. జయశ్రీ ఇస్ ఫ్రమ్ ప్రీవియస్ బ్యాచ్ 12, సో షీ మైట్ హ్యావ్ డన్ ఇట్, దట్స్ ఫైన్. సో ఇప్పుడు నేను ఇంకో బ్రాంచ్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఎట్లా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అజెండా అర్థమైందా? ఎస్ సార్, ఎవ్రీ వన్, డిడ్ యూ అండర్స్టాండ్ ద అజెండా? మనం ఏం చేయబోతున్నాం? లోకల్లీ ప్రాక్టీస్ చేసినాం, బాగుంది. బ్రాంచ్ క్రియేట్ చేయడం అర్థమైంది, బ్రాంచ్ ని మర్జ్ చేయడం అర్థమైంది, బ్రాంచ్ ని డిలీట్ చేయడం అర్థమైంది. ఓకే, ఇంకొన్ని సినారియో చూపిస్తాగండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే, సో ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, సమ్ మెయిన్ బ్రాంచ్ అనుకుందాం. ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్. ఇందులో ఫైల్ నెంబర్ 1 ఉంది. ఇందులో నుంచి నేను బ్రాంచ్ క్రియేట్ చేసిన. ఇది ఏం బ్రాంచ్? ఫీచర్ 1 అనుకుందాం. ఇక్కడ 1, 2 ఫీచర్ కూడా యాడ్ చేస్తా, 2. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్రాంచ్ లో నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తా. ఇక్కడ 1, 2 ఉంటుందా, లేకపోతే ఓన్లీ 1 ఉంటుందా? ఇక్కడ ఇప్పుడు 1, 2 ఉంటుందా, 1 ఉంటుందా? 1, 2 ఉంటుంది. సరే, నేనేం చేస్తా, ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసిన, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ కూడా క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ 1 ఉంటుందా, లేకపోతే 1, 2 కూడా ఉంటుందా? ఓన్లీ 1 ఉంటుంది. అంటే మీరు ఏ బ్రాంచ్ సోర్స్ లా చూస్తుండ్రు, ఎక్కడ నుంచి మీరు బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఆ మూమెంట్ కి ఆ బ్రాంచ్ లో ఏదైతే ఉందో అదంతా ఇక్కడికి వస్తుంది. ఓకే, కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ సరే, ఇప్పుడు సెంట్రల్లీ ప్రాక్టీస్ చేద్దాం. ఏం చేస్తున్నా అంటే, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇంకా క్లోజ్ చేస్తున్నా, కన్ఫ్యూజన్ వద్దు. అదే అంటున్నా, మీరు ఏం చేస్తున్నారంటే ఇట్లా క్లోజ్ చేయట్లే. ఇక్కడ ఆల్రెడీ లోకల్ రెపో ఉంది, ls-la కొడితే మీకు లోకల్ రెపో కనిపిస్తుంది. మీరు ఇక్కడనే గెట్ క్లోన్ చేయడానికి ట్రై చేస్తారు. డోంట్ డూ ఇట్. ఓకే, క్లోజ్ ఇట్, కొత్త ఫోల్డర్ తీసుకోండి, షో మోర్ ఆప్షన్స్, న్యూ ఫోల్డర్. ఏం చేద్దాం, సరే టెస్ట్ ఫోల్డర్ అని పెడితే ఏదో ఒక ఫోల్డర్. లోపలికి వెళ్తున్నా, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. ఇంతకు ముందేమో మీకు ప్రాక్టీస్ కావడానికి చూపించిన, ఇప్పుడు మనం ఇంకేకంగా రియల్ టైంకి వచ్చేసినాం. ఓకే, సో ఏం చేస్తా అంటే నేను గిట్ క్లోన్, కాపీ ఇట్, పేస్ట్ హియర్, ఎంటర్. సో ఓకే, గిట్ క్లోన్, కాపీ ఇట్, ఓకే, ll. సో రెపాజిటరీ క్లోన్ అయింది. cd బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రెపో, ఆ రెపాజిటరీలోకి వెళ్ళిన మెయిన్ కనిపిస్తుంది. ఇది గిట్ లాగ్ కొడితే మొత్తం కనిపిస్తుంది. క్యూ కొట్టిన బయటకు వచ్చిన, గిట్ లాగ్ -1 లైన్ కొట్టండి, మీకు సింగిల్ లైన్స్ లా కనిపిస్తుంది. ఓకే, ఎన్ని ఉన్నాయి? చాలా ఉంటాయి. సరే, క్యూ కొడుతున్నా, బయటకు వచ్చిన, అట్లొద్దు నాకు. సరే వాట్ ఎవర్, నాకు ఓన్లీ. ఓకే, సో సరే అది వదిలేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గిట్ బ్రాంచ్ అని కొడుతున్నా. ఏ బ్రాంచ్ లో ఉన్నా? మెయిన్ బ్రాంచ్ లో ఉన్నా.
నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఏ బ్రాంచ్? గిట్ బ్రాంచ్ మధు బ్రాంచ్ క్రియేట్ చేస్తా. మధు బ్రాంచ్. ఓకే, గిట్ బ్రాంచ్ మధు బ్రాంచ్. ఎంటర్. గిట్ బ్రాంచ్ కొట్టండి. సో మధు బ్రాంచ్ క్రియేట్ అయింది, బట్ ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నా? మెయిన్ బ్రాంచ్ లో ఉన్నా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తా? గెట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ చెక్అవుట్ అవుతా? గెట్ చెక్అవుట్ బ్రాంచ్ మధు బ్రాంచ్. ఓకే, స్విచ్ టు మధు బ్రాంచ్. ఇంతకుముందు మెయిన్ ఉంది, ఇప్పుడు మధు బ్రాంచ్. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ నా ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆబ్వియస్లీ ఏ ఫీచర్? సో మధు ఫీచర్, బ్లా బ్లా బ్లా. సో టచ్. ఓకే, సో ఏంది? మధు ఫీచర్ 1. ఓకే, సో మధు ఫీచర్ 1, మధు ఫీచర్ 2, మధు ఫీచర్ 3. ఓకే, సంథింగ్ ఏదో ఒక ఫీచర్. git status. So, okay, git add dot git status git commit -m. So Madhu feature, new feature is market lo kotta feature. Madhu Kiran new feature. So okay, some ఏదో ఒకటి అనుకోండి. ఎంటర్. ఓకే, బాగుంది. ఈ మధు బ్రాంచ్ లోనే అది ఉంది. ఏది? మధు ఫీచర్ 1, మధు ఫీచర్ 2, మధు ఫీచర్ 1, మధు ఫీచర్ 2, మధు ఫీచర్ 3, మధు ఫీచర్ 1, మధు ఫీచర్ 2, మధు ఫీచర్ 3. ఎక్కడ ఉంది? ఎక్స్ట్రా ఓన్లీ మధు బ్రాంచ్ లోనే ఉంది. మీరు గిట్ లాగ్ అని కొట్టినా కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, సో మెయిన్ బ్రాంచ్ వెళ్ళిపోయింది. మెయిన్ బ్రాంచ్ ఇస్ బిహైండ్ మధు బ్రాంచ్. ఓకే, సరే, ఇంకా నేను ఇది మర్జ్ చేయాలనుకోవట్లే ఇప్పుడే. ఎందుకు? ఇంకా నేను ఇది టెస్ట్ చేయలే. మధు బ్రాంచ్ ఇంకా నేను టెస్ట్ చేయలే. టెస్ట్ చేస్తేనే మర్జ్ చేయాలి కదా. మళ్ళీ అనవసరంగా మెయిన్కి మర్జ్ చేసిన అనుకో, ఏమైనా ఇష్యూ క్రియేట్ చేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో వితౌట్ అప్రూవల్ మెయిన్ బ్రాంచ్కి ఎవరు మర్జ్ చేయరు. ఓకే, 2-3 రివ్యూస్ ఉంటాయి రియల్ టైంలో. ఓకే, సో మర్జ్ రిక్వెస్ట్ రేజ్ చేస్తారు, దాన్ని పుల్ రిక్వెస్ట్ అంటారు. చూపిస్తారు మీకు, మేబీ మండే రోజు చెప్తా ఈ మర్జ్ రిక్వెస్ట్ ఏంది, పుల్ రిక్వెస్ట్ ఏంది అనేది. బట్ 2-3 టైమ్స్ రివ్యూ చేస్తారు. ఓకే, మీ సుపీరియర్, మీ కలీగ్ రివ్యూ చేస్తారు. సరే, అది రిక్వెస్ట్ తర్వాత ఇప్పుడు ఏంది? మధు బ్రాంచ్ ఇక్కడ ఉంది. ఈ మధు బ్రాంచ్ లో ఉన్న డేటా ఇక్కడికి రావాలి, సెంట్రల్లోకి రావాలి. ఎట్లా రావాలి? ఎట్లా పుష్ చేయాలి? ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది ఇప్పుడు? ఓకే, సో ఇది సెంట్రల్ రెపో. ఓకే, 1 సెకండ్. ఇది సెంట్రల్ రెపో. ఓకే, నేను క్లోన్ చేసుకొని మధు ఫీచర్ ని, మధు బ్రాంచ్ ని క్రియేట్ చేసిన. ఆ మధు బ్రాంచ్ ఇక్కడికి ఎట్లా పంపించాలి? ఎట్లా పంపించాలి? ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ రిపోజిటరీలో చేంజెస్ జరగాలి అంటే ఏం చేయాలి? పుష్ చేయాలి. సో కమాండ్ ఏంటిది? గిట్ పుషే. కాకపోతే ఈసారి ఎక్కడ పుష్ చేస్తున్నారు మీరు? మధు బ్రాంచ్ లో పుష్ చేస్తున్నారు. గిట్ పుష్ మధు బ్రాంచ్, గిట్ పుష్ మధు బ్రాంచ్. కానీ మధు బ్రాంచ్ అంటే దానికి తెలియదు. దానికి ఒక రిమోట్ ఆరిజిన్ కావాలి, రిమోట్ రిఫరెన్స్ కావాలి. రిఫరెన్స్ ఏంటి అంటే ఆరిజిన్ అని పెట్టండి. గెట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్. ఒకవేళ మీరు సెంట్రల్లీ చేయాలి అనుకుంటే గెట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ ఆర్ గెట్ పుష్ ఆ కంప్లీట్ యూఆర్ఎల్ ఇచ్చి దాని బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. మీకు అది కూడా చూపిస్తా. ఇది చూడండి. ఫస్ట్ ఈ ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఆరిజిన్ ఈజ్ రిఫరెన్స్ టు దిస్ యూఆర్ఎల్. ఓకే, ఆరిజిన్ ఈజ్ రిఫరెన్స్ టు దిస్ యూఆర్ఎల్. ఇప్పుడు ఏం చేసిన? గెట్ పుష్ ఆరిజిన్ మధు బ్రాంచ్. ఎంటర్. అయిందా? చూడండి, న్యూ బ్రాంచ్ పుష్ అయింది. ఇక్కడికి వచ్చి చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చూడండి, మధు బ్రాంచ్ పుష్ అయింది. రిఫ్రెష్, మెయిన్ బ్రాంచ్ ఉంది, మధు బ్రాంచ్ ఉంది, రిలీజ్ బ్రాంచ్ ఉంది. మధు బ్రాంచ్ లో ఏముంది ఎక్స్ట్రా? దేర్ మస్ట్ బి సంథింగ్, ఏదో ఎక్స్ట్రా. ఏముంది?
దిస్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ మెయిన్. ఏంది అది? మధు ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3. హోప్ యు ఆర్ గెటింగ్. సరే, క్విక్లీ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తా. గెట్ బ్రాంచ్. ఏం బ్రాంచ్ చేద్దాం? సమ్ టెస్ట్ బ్రాంచ్ క్రియేట్ చేస్తా. టెస్ట్ అండర్ ఆడియో కాల్. గెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాంచ్ ఎక్కడి నుంచి క్రియేట్ అని చెప్పండి. ఈ టెస్ట్ అండర్ ఆడియో కాల్ అనేది మెయిన్ బ్రాంచ్ లో నుంచి క్రియేట్ కాలే. మెయిన్ బ్రాంచ్ నుంచి మధు బ్రాంచ్ వచ్చింది. మధు బ్రాంచ్ నుంచి టెస్ట్ అండర్ ఆడియో కాల్ ఉంది. గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు టెస్ట్ అండర్ ఆడియో కాల్ ఏముంటుంది? మీకు అంటే గెట్ బ్రాంచ్ కొట్టండి, దీనికి చెక్అవుట్ అయిదాం. గెట్ చెక్అవుట్ టెస్ట్ అండర్ ఆడియో కాల్ ఎల్ఎల్ కొట్టండి. అందులో ఇది కూడా ఉంటుంది, మధు ఫీచర్ 1. ఇప్పుడు ఆడియో కాల్ ఫీచర్స్ కూడా యాడ్ చేద్దాం. టచ్ టెస్ట్ అండర్ ఆడియో కాల్ 1 ఇందులో యాడ్ చేస్తా. 2, 3, 4, 5, 6, 7, 8 ఏదో కొత్త ఫీచర్ ఆడియో కాల్లోనే. గిట్ స్టేటస్, గిట్ యాడ్, లాస్ట్ 5 minutes, డోంట్ డ్రాప్. గిట్ కమిట్ -m ఏంటిది బ్లా 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 పేస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఎట్లా పుష్ చేయాలి చెప్పండి బ్రాంచ్ ని? మాస్కింగ్ యూ. గెట్ పుష్ ఆరిజిన్, ఏ బ్రాంచ్ నేమ్? టెస్ట్ అండర్ ఆడియో కాల్. అయిపోయింది. ఇలా అయినా పుష్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే ఇలా అయినా పుష్ చేయొచ్చు. నౌ ఆస్క్ ఫర్ యూ. సో మండే రోజు, ఓకే, సో మండే రోజు నేను లాగిన్ అయిపోయేసరికి ఇక్కడ ఎంత కాదన్నా ఒక 80 బ్రాంచెస్ కనిపించాలి. ఓకే, సో మీరందరు ఇప్పుడు ఐ థింక్ 80 to 90 పీపుల్ ఉన్నారు కదా, అందరి బ్రాంచ్ మీ నేమ్తో ఉండాలి ఇక్కడ బ్రాంచ్. ఓకే, మీ నేమ్తో బ్రాంచ్ ఉండాలి. బట్ మేక్ షూర్ యూ డోంట్ డిలీట్ ఎనీథింగ్. మేక్ షూర్ యూ డోంట్ మర్జ్ ఎనీథింగ్. అట్లీస్ట్ మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేయకండి. అట్లీస్ట్ మీరు వేరే దానికి మర్జ్ చేసినా చేయకపోయినా మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేయకండి. అంటే ఎట్లా? మీరు ఇక్కడ ఇట్లా చేసేసుకొని తర్వాత మీరు గెట్ చెక్అవుట్ మెయిన్ కొట్టి, మెయిన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గెట్ మర్జ్ మధు బ్రాంచ్ అని కొట్టిన అనుకోండి, మర్జ్ అయిపోతుంది. మర్జ్ అవటం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఇందులో డిలీట్ చేసి ఉంటే మధు బ్రాంచ్లో మెయిన్ బ్రాంచ్లో కూడా డిలీట్ అయిపోతాయి. సో సరే, మీకు అది మండే రోజు చెప్తే, ఒకటే రోజు చెప్తే హెవీ అయిపోతుంది. సో టాస్క్ ఫర్ యూ, బై మండే ఐ వాంట్ టు సీ, ఓకే, సో ఆల్ యువర్ నేమ్స్ యాజ్ బ్రాంచెస్. డీల్? yes or no? ఓకే, సో ఐ వాంట్ టు సీ ఆల్ యువర్ నేమ్స్ యాజ్ బ్రాంచెస్. మీకు కావాలంటే బ్యాచ్ 12 చూడండి రేపు. సో మీకు ఫర్ రిఫరెన్స్ ఇక్కడ నేను మిమ్మల్ని కంపేర్ చేయట్లేను వేరే వాళ్ళతోటి, బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ రిఫరెన్స్. సో బ్యాచ్ 12 ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే you will see how many branches are there. Branches, n number of branches. View all branches. Okay, so there are n number of branches. The overview, all these many branches are there. Next words వస్తూనే ఉంటాయి. సో ఓకే, సో మీరు కూడా మీ రేపో పైన ఐ వాంట్ టు సీ ఆల్ ద బ్రాంచెస్. సరే, సెంట్రల్లో బ్రాంచ్ ఎట్లా డిలీట్ చేయాలి? ఇప్పుడు నేను చూస్తే గెట్ బ్రాంచ్ అని కొడితే బ్రాంచెస్ కనిపిస్తుంది. లోకల్ ఎట్లా డిలీట్ చేయాలి? గెట్ బ్రాంచ్ డిలీట్ చేద్దాం. టెస్ట్ అండర్ ఆడియో కాల్ని డిలీట్ చేద్దాం. టెస్ట్ మధ్యలో -d పెడతా. దీన్ని లోకల్లీ. ఇంకోటి, మీరు మర్జ్ చేస్తేనే డిలీట్ చేస్తుంది. ఎందుకంటే బ్రాంచ్ పర్పస్ ఏందబ్బా, ఏదో ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసినా అని అనుకుంటుంది. గిట్ ఏమనుకుంటుంది, నువ్వు బ్రాంచ్ క్రియేట్ చేసినావంటే ఏదో ఫీచర్. ఇప్పుడు ఇదేం ఫీచర్? ఆడియో కాల్ ఫీచర్. ఈ ఆడియో కాల్ ఫీచర్ని మర్జ్ చేయకుండా నేను డిలీట్ చేస్తే గిట్ ఏమనుకుంటుంది అంటే ఇది ఏదో మిస్టేక్ చేస్తున్నావు అనుకుంటుంది. అంటే దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ కదా. సో గిట్ ఏమంటది? సో ద బ్రాంచ్ టెస్ట్ అండర్ ఆడియో కాల్ ఈజ్ నాట్ ఫుల్లీ మర్జ్డ్. సో మర్జ్ చేసి డిలీట్ చేయమని చెప్తుంది. లేదు, ఒకవేళ నువ్వు మర్జ్ చేయకుండా డిలీట్ చేయాలంటే D వాడమని కూడా చెప్తుంది. సో వాట్ యు నీడ్ టు డూ, గెట్ బ్రాంచ్
-D టెస్ట్ అండర్స్కోర్ ఆడియో కాల్. ఒకవేళ మీరు మర్జ్ చేయకపోతే, మర్జ్ చేస్తే ఫైన్, స్మాల్ d, ఓకే, క్యాపిటల్ D పెట్టండి, డిలీట్ అయిపోతుంది. ఇది లోకల్లీ. మరి సెంట్రల్లీ ఎట్లా డిలీట్ చేయాలి సార్? రైట్. సో హౌ టు డిలీట్ ఎట్ సెంట్రల్ లెవెల్, రిమోట్ లెవెల్? సో వాట్ యు నీడ్ టు డూ, మళ్ళీ ఏం చేయాలంటే, మీకు సెంట్రల్ ఏమైనా చేంజెస్ కావాలంటే ఏంటి చెప్పండి, మళ్ళీ పుష్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, సో git push origin మధ్యలో -D పెట్టండి, అంతే, డిలీట్ చేసేస్తుంది. ఓకే, ఇది git push origin, ఇది కొడితే పుష్ అవుతుంది. D అంటే delete తో సహా పుష్ అవుతుంది. నేను ఏం చేస్తా చూడండి, git branch git push origin, ఇలా బ్రాంచ్ నేమ్ కొడితే అది బ్రాంచ్ నేమ్ పుష్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు పుష్, ఐ వాంట్ టు డిలీట్. మధ్యలో -D పెడతా. డిలీట్ అయిపోయింది చూడండి. సో రీఫ్రెష్, మధు బ్రాంచ్ డిలీట్ అయింది, ఇంకా ఏం లేదు అక్కడ బేసికల్లీ. సారీ, మధు అంటున్నా, టెస్ట్ అండర్స్కోర్ ఆడియో కాల్ బ్రాంచ్ డిలీట్ అయింది. సో మనం ఇంకా మిగతాది మనం మండే కంటిన్యూ చేద్దాం. సో ఈ కంపేర్ ఏంది, పుల్ రిక్వెస్ట్ ఏంది, మర్జ్ రిక్వెస్ట్ ఏంది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ? క్విక్లీ టైప్. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ రేజ్ యువర్ హ్యాండ్స్. సో బై ద వే, మీరు ఇవి చూస్తున్నారా యూట్యూబ్లో రికార్డింగ్స్? ఎందుకంటే నాకు వ్యూస్ కనిపించట్లేవు. సో మీరందరూ చూస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా, ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తున్నారా? ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి గైస్. సో ప్లీజ్ ప్రాక్టీస్. ఈ ప్లేలిస్ట్లో ఈరోజు క్లాస్ కూడా ఇంకో గంటలో అప్లోడ్ అయిపోతుంది, ఇక్కడ Day 4 అని. సో మీరు చూస్తే Day 1కి ఏమో 890 వ్యూస్ ఏమో ఉన్నాయి, తగ్గినాయి, మళ్ళీ 315 వ్యూసే. అంటే మరి సగం మంది చూడట్లేదు. ఇంకోటి, వ్యూ అంటే మొత్తం రికార్డింగ్ చూసినట్టు కాదు, నాకు నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా కనిపిస్తుంది. సో మా అడ్మిన్ టీం నాకు చెప్పింది ఏంటి అంటే, సో ఇప్పుడు లెట్స్ 70 పీపుల్ ఆర్ దేర్, 70 పీపుల్ 1 hour రికార్డింగ్ చూస్తే నాకు 70 hours వాచ్ టైం కనిపించాలి. బట్ నాకు వాచ్ టైం ఎంత వస్తుంది తెలుసా? 20 hours, 18 hours అలా కనిపిస్తుంది. అంటే మిగతా వాళ్ళు ఎవరు చూడట్లే అని అర్థం. సో ప్లీజ్ వాచ్, నా కోసం కాదు, మీకోసమే. సో కైండ్లీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాక్టీస్ కూడా ఎలా ఉండాలి? ఫస్ట్ చూస్తారు, చూసుకుంటూ నోట్స్ రాసుకుంటారు, నోట్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ ఏమైనా ఇష్యూ వస్తే మళ్ళీ రికార్డింగ్ వస్తారు, మళ్ళీ చూస్తారు. దిస్ షుడ్ బి యువర్ ప్రాక్టీస్ స్ట్రాటజీ. ఐ డోంట్ సీ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. ఓకే, సో డూ లైక్, నో. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్స్ హౌ ఐల్ గెట్ మోటివేటెడ్. ఓకే, సో ఇఫ్ పాసిబుల్, నో, ఇది మీకు ఎక్స్ట్రా ఛార్జ్ ఏం పడదు, ఒక లైక్ పెడితే, షేర్ చేస్తే. లైక్ so it's a request, humble request. So yeah, that's all guys. So any questions? So Santosh saying git bash hang aitundanta, git push em kodte git log kodte అది హ్యాంగ్ అయితే లేదు, కిందికి వస్తుంది, మీరు ఎంటర్ కొడుతూ ఉండాలి. అప్పుడు క్యూ కొట్టాలి, క్యూ కొడితే క్విట్ అవుతారు, బయటకు వస్తారు. సరే అయినా హ్యాంగ్ అయింది, ఏం చేయాలి చెప్పండి? దీన్ని వదిలేయండి, ఇక్కడ పైన క్లోజ్ చేసేసుకోండి, ఆ ఫోల్డర్ని డిలీట్ చేసేసుకోండి, మళ్ళీ ఫ్రెష్గా ఫోల్డర్ క్రియేట్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇట్లా మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత హ్యాండ్స్ ఆన్ అవుతుంది. మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ, గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. ఓకే, సో మనం రియల్ టైంలో గిట్ బ్యాష్ ఖచ్చితంగా వాడతాం. సో దినేష్ ఆస్కింగ్, విల్ యూజ్ గిట్ బ్యాష్ ఇన్ రియల్ టైమ్? ఎస్, 100%. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా మొబైల్స్ అని వేరే ఉన్నాయి. సో అవి మీకు ఈవెన్చువల్లీ అర్థమవుతాయి, డోంట్ వరీ. సో ఐ విల్ సీ యూ ఆన్ మండే. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక ఫామ్ షేర్ చేస్తాను మీ కమ్యూనిటీలో. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ప్లీజ్ ఫిల్ దట్ ఫామ్. ఓకే, సో నేను కానీ లేకపోతే మా టీంలో ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరో ఒకరు ఒక ఫామ్ ఫిల్ చేస్తారు, ఎన్రోల్మెంట్ ఫామ్. సో కైండ్లీ ఫిల్ చేయండి ఆ ఫామ్ని. ఓకే, నౌ allow you to unmute yourself, you can ask any question. ఓకే, నేను రికార్డింగ్ ఆపుతాను, ఆగండి, లెంత్ అయిపోద్ది. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పుష్ చేస్తున్నారు అంటే ఎక్కడికి పుష్ చేస్తున్నారు? సెంట్రల్ రిపోలోకి పుష్ చేస్తున్నారు. మరి దాన్ని మీరు క్లోన్ చేసుకున్నారా? క్లోన్ చేసుకుంటేనే మీరు పుష్ చేయగలుగుతారు.
అదే మీరు లోకల్ రెపోలో చేసుకున్నారు అనుకో, బ్రాంచెస్ పుష్ చేసినా ఏం చేసినా కూడా రాదు, ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో అందుకే మీకు మాస్టర్ అని కనిపిస్తే పుష్ చేయకండి, మెయిన్ అని కనిపిస్తేనే పుష్ చేస్తాం. ఓకే, మీకు ఈవెన్చువల్లీ అర్థమైతే ఇనిషియల్ 1 వీకే కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఐ థింక్ 1 వీక్ క్లాసెస్ ఓవర్, మీరు ఈ సాటర్డే సండే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. సో మీకే చాలా హ్యాండ్స్ ఆన్ వస్తుంది. ఒక 2-3 వీక్స్ తర్వాత మీకు ఇది ఇంత ఎట్లా అంటే సింపుల్గా అనిపిస్తుంది, సిల్లీ కూడా అనిపిస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మీకు సిడి కమాండ్ కొట్టడం మర్చిపోతున్నారు, ఇది చేంజ్ డైరెక్టరీ. సో మీరు దీన్ని ఒక 10,000 సార్లు వాడతారు డెవాప్స్లో, లైనక్స్లో ఈ కోర్స్ అయిపోయేలోపు. సో మీకు ఇంకా సిడి కమాండ్ అనేది ఎలా అంటే 2 to the 4 ఎంత సిల్లీయో అంత. ఓకే, అదే మీరు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మేబీ మీకు 2 to the 4 అంటే 100 సార్లు గుర్తు చేసుకుని ఉంటారు, 2 to the 4, 2 3 the 6. ఓకే, సో బట్ ఇప్పుడు స్టిల్ ఇట్ సెకండ్. ఓకే, సిమిలర్ టు దిస్ మీకు ఈ సిడి కమాండ్, సో టచ్ కమాండ్, డిలీట్ కమాండ్ వచ్చేస్తాయి. గిట్ యాడ్, గిట్ పుష్, గిట్ డౌన్, యూ విల్ ఈవెన్చువల్లీ. ఓకే, సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. దినేష్ ఏమడుగుతున్నాడు అంటే, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఆడియో కాల్ రిలీజ్ చేసినాం, నెక్స్ట్ వీడియో కాల్ రిలీజ్ చేసినాం, మళ్ళీ గ్రూప్ కాల్ రిలీజ్ చేసినాం. సో గ్రూప్ కాల్లో ఇష్యూ వచ్చింది, ఇమ్మీడియట్గా హాట్ ఫిక్స్ చేసేలా లేదు. ఇమ్మీడియట్గా హాట్ ఫిక్స్ చేసేదని సెట్ చేసేలా లేదు. సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చా, వీడియో కాల్కే వెళ్ళొచ్చండి. గిట్లో ఆప్షన్ ఉంది. ఓకే, మనం దాన్ని రీసెట్ చేయొచ్చు, ఓల్డ్ కమిట్ ఐడికి ఆర్ ఓల్డ్ దానికి మనం రీసెట్ చేయొచ్చు. ఇక్కడ ఏవైతే చేంజెస్ చేసినామో గ్రూప్ కాల్లో, ఆ చేంజెస్ అన్ని ఏమైతే అంటే డిస్కార్డ్ అయితే. ఓకే, సో విల్ సీ దట్ కమింగ్ డేస్ లో చూస్తాం, మండే రోజు చూస్తాం. ఓకే, సో గైస్ డైలీ మార్నింగ్ డౌట్ సెషన్ ఏదైతే ఉందో క్యూఏ సెషన్ మీకోసమే, నా కోసం కాదు. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా ఇట్లా డైలీ బేసిస్ లో క్యూఏ ఉండదు. ఓకే, ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి ఉంటుంది, 2-3 డేస్కి ఒకసారి అట్లా. ఇక్కడ మీకు డైలీ బేసిస్ లో డైలీ మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది. అది కూడా మీకు నచ్చిన టైంలో, మీకు 10కి కావాలా, 11కి కావాలా, 9కి కావాలా, 8కి కావాలా. సో కావాలంటే 2 days 9కి పెడదాం, 2 days 10కి పెడదాం, 2 days 11కి పెడదాం, 2 days మార్నింగ్ 8కి పెడదాం. ఓకే, లేదు మీకు మధ్యాహ్నం లంచ్ తర్వాత కావాలా. ఓకే, సో మీకు డౌట్ సెషన్ ఉంది, ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. ఎవరు పెద్ద జాయిన్ అయినట్టు అనిపించట్లేరు, జాయిన్ అయినా కూడా అందరూ మ్యూట్లో ఉంటున్నారు. ఇప్పుడు మ్యూట్లోనే ఉంటారు, అప్పుడు నేనే మాట్లాడి, ఇప్పుడు నేనే మాట్లాడి. అది కాదండి అజెండా, ఐడియా కూడా అది కాదు. డౌట్ సెషన్లో మీరు మాట్లాడండి. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, లేదు మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే వేరే వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇది కూడా ఇప్పుడు మనం పెయిడ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఐ థింక్ majority ఆఫ్ ద పీపుల్ యాడ్ అయిపోయారు, ఇంకొకరిద్దరు యాడ్ కావాలేమో. ఆ గ్రూప్లో లెట్సే మధు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు. మధుకి ఏదో ఇష్యూ వచ్చి ఆ గ్రూప్లో స్క్రీన్ షాట్ పోస్ట్ చేశాడు అనుకుందాం, ఆయనకి ఏదో ఇష్యూ వచ్చింది మధుకి. సో కిరణ్ మీరు ఉన్నారు అనుకుందాం, లెట్సే మీరు కిరణ్ అనుకుందాం. మీకు ఆ ఇష్యూకి అడ్రస్ తెలిస్తే, ఆన్సర్ ఎట్లనో తెలిస్తే మధుకి హెల్ప్ చేయండి. ఓకే, సో గ్రూప్లోనే, మళ్ళీ పర్సనల్లీ అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు కాల్ ఎనీవన్ పర్సనల్లీ. ఓకే, సో గ్రూప్లోనే మీకు తెలిసిన సొల్యూషన్ చెప్పండి. దానివల్ల మధుకి హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. రియల్ టైంలో మీ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మీ మైండ్ సెట్ కూడా బెటర్ అవుతుంది. ఓకే, ట్రై టు హెల్ప్ ఈచ్ అదర్. ఓకే, ఎవరు హెల్ప్ చేయకపోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలాగో హెల్ప్ చేస్తారు, బట్ మీకు సొల్యూషన్ తెలిస్తే హెల్ప్ చేయండి. మండే రోజు క్విజ్ పెడతాను, మండే మార్నింగ్ అట్లా మీకు క్విజ్ పంపిస్తాను పెయిడ్ గ్రూప్లో. సో చూడండి, ప్రాక్టీస్ చేయండి, వీలైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో యాక్టివ్గా ఉండండి. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ ప్రాబబిలిటీ, మీ ఫ్యూచర్ ప్రాబబిలిటీ ఎంత బాగుంటుంది, జాబ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత బాగుంటుంది. ఇస్ దాట్ ఫైన్? హలో మధు గారు. అండ్ చేసేసాను చూడండి మీకు. సో నేను రికార్డింగ్ ఆపేస్తాను. ఇక వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ ఏమన్నా కొంచెం లైట్గా ఐడియా ఉంటే వేరే వేరే ఏంటివి టాపిక్స్, మేవెన్ కానీ జెంకిన్స్ కానీ, ప్రస్తుతానికి అవి పెట్టండి. దానికి ఈ కాన్సెప్ట్స్కి లింక్ పెట్టుకోకండి. నేను ఎట్లాగో లింక్ చేసి చూపిస్తాను, తర్వాత ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాను. ఓకే, కమింగ్ డేస్లో నేను మీకు ఇంటిగ్రేషన్స్, రియల్ టైమ్ ఇంటిగ్రేషన్స్ కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి మీరేం లింక్ చేసుకోకండి. ఓకే,
సో బయట ఎక్కడైనా మీరు ఏమైనా యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చూసినా కూడా ఈ స్టేజ్ లో లింక్ వద్దు. నేను చూడొద్దని కూడా చెప్పాను, మీరు చూడాలి. నా కోర్సే అల్టిమేట్ కోర్స్ అని కూడా నేను అన్నాను. ఓకే, మీరు వేరే దగ్గర కూడా చూడండి, కానీ ఈ మూమెంట్ కి యాజ్ అ బిగినర్ ఫస్ట్ నేను చెప్పింది ఇన్ అండ్ అవుట్ ప్రాక్టీస్ చేయండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు మెల్లి అడ్వాన్స్ క్వశ్చన్స్ మీరు అడగొచ్చు. ఓకే, సో యా ఓకే, మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు సెంట్రల్లో డిలీట్ చేసిండ్రు ఎవరో, ఆ డిలీట్ మీ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీరు క్లోన్ చేసుకుంటారు. క్లోన్ కానీ లేదంటే గిట్ పుల్ ఐఫన్ రీబేస్ కొడితే వస్తుంది. ఇక్కడ ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఇక్కడికి వస్తుంది. మీరు పుల్ చేస్తేనేమో చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, పుష్ చేస్తేనేమో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. రియల్ టైమ్ లో అందరము అదే సెంట్రల్ రిపోజిటరీ మీద వర్క్ చేస్తాం కదా సార్. ఇప్పుడు మీరు చేసిన చేంజెస్ వల్ల మా దగ్గర మళ్ళీ వర్క్ స్పేస్ లోకి వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ చేయాలా ల్యాప్టాప్స్ లో? దగ్గర వెళ్ళవు. మీరు మీరు అంటిల్ అండ్ అన్లెస్ క్లోన్ చేసుకునేంత వరకు కానీ లేదంటే పుల్ చేసుకునేంత వరకు కానీ మీ దగ్గర అట్లనే ఉంటాయి. అట్లా డిలీట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్లో ఈజీగా డిలీట్ చేయరు ఎవరు కూడా. అది పెద్ద చేంజెస్ చేసినా గానీ ఇప్పుడు అందరు ఫర్ సపోజ్ మీరు టాస్క్ ఇచ్చారు నిన్న, అందరం చేసాము. ఇప్పుడు మీరు మళ్ళీ అందులో కొన్ని చేంజెస్ చేశారు కదా సెంట్రల్ రిపోజిటరీలో, దాని వల్ల మా దగ్గర కూడా మళ్ళీ చేయండి. కావు మీ దగ్గర డిలీట్ కావు. మీరు మళ్ళీ క్లోన్ చేసుకుంటే డిలీట్ అయింది అనిపిస్తుంది, అప్డేటెడ్ వస్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సేమ్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్వరు కూడా ఇక్కడ డిలీషన్ ప్రాక్టీస్ చేయకండి. మన సెంట్రల్ రిపోజిటరీలో ఎవ్వరు డిలీషన్ ప్రాక్టీస్ చేయకండి. డిలీషన్ ప్రాక్టీస్ చేయాలంటే మీ అకౌంట్ లో మీ రిపోజిటరీ ఉంటుంది కదా, దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. మీకు డిలీషన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో తెలియక వేరే వాళ్ళది డిలీట్ చేసినా మర్జ్ చేసిన ప్రాబ్లమ్ అవుతుంది. డోంట్ డిలీట్ ఎనీథింగ్ ఆన్ మై సెంట్రల్ రెఫ్, ఆన్ అవర్ సెంట్రల్ రెఫ్. ఓకే సార్, థ్యాంక్స్. Hello guys, thank you so much. Okay, I'll see you on